హాయ్ హలో నమస్తే మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. టాలీవుడ్ టాకీస్ లో మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి రాళ్లపల్లి వెంకట నరసింహారావు ఈ రోజు మన స్టూడియోకి రావడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా తెలుసు కదా ఏ నెంబర్లకు కాల్ చేయాలో ముందుగా సార్కి మనం నమస్కారం తెలియజేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ శ్రోతలకి నమస్కారం, మీకు నమస్కారం. విన్నారు కదా మరి రాళ్లపల్లి గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి అయితే 7038796611, యూకే నుండి అయితే 441223770661, హైదరాబాద్ నుండి అయితే 0406662451 కాల్ చేయండి. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. అండ్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు garudaவேగా.com. నాణ్యమైన సేవలతో ఆంధ్రప్రదేశ్ ను అమెరికా వద్దకు చేరుస్తున్నటువంటి ఏకైక కొరియర్ సర్వీస్ గరుడవేగా. సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్ స్టూడియోకి రావడం. నాకు చాలా ఆనందంగా ఉంది. రాళ్లపల్లి గారు, యాక్చువల్గా మీ పూర్తి పేరు, మీరు ఎక్కడ పుట్టారు, బాల్యం ఎక్కడ గడిచింది తెలియదు? నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రాత్సపల్లి అనే పల్లెటూరు. అది పత్తిపాడుకి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే, నేను పుట్టింది. నా పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. పాస్పోర్ట్ లోను సర్టిఫికేట్ లోను ఉండేది అదే, తెర మీద కనిపించేది మాత్రం ఒకటి రాళ్లపల్లి అని ఉంటుంది అనమాట, బ్రాండ్, అది పేరు కాదు సార్. తర్వాత రామచంద్రపురం హై స్కూల్లో కొన్నాళ్ళు చదువుకున్నా. 1960 నుంచి నేను హైదరాబాద్ లోనే నాంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లోను సైఫాబాద్ కాలేజీలోను చదువుకున్నా. ఓకే, తర్వాత కొన్నాళ్ళు రైల్వేలో ఉద్యోగం చేశాను. సాంగ్ అండ్ డ్రామా డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, దాంట్లో కూడా కొన్నాళ్ళు జాబ్ చేశాను. తర్వాత అదృష్టవశాత్తు ఏవో సినిమాలు అలా కలిసి వచ్చాయి. అంటే సినిమాల విషయము తర్వాత జాబ్ విషయం కాస్త పక్క పెడితే కాలేజ్ లైఫ్ ఎలా గడిచింది? కాలేజీ లైఫ్ అంటే నాకున్న ముఖ్యమైన ఏమంటారు దుగ్ధ తపన నాటకాలే కనుక అది నాకు పెద్ద రిలీఫ్. ఓకే, కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే నేను మారని సంసారం అనే నాటికి రాశా. మారని సంసారం. ఓకే, అది ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో ప్రజెంట్ చేశాం. దానికి ఉత్తమ రచయితగాను ఉత్తమ నటుడుగాను నాకు 2 ప్రైజులు వచ్చాయి. ఓకే, అంటే అది కూడా మీరే రాశారు? అది నేను రాసిందే. డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి చేతుల మీదుగా 2 అవార్డులు అందుకోవడం, ఉత్తమ నటుడు గాను ఉత్తమ రచయిత గాను. అది కూడా కాలేజీ టైంలో భానుమతి గారి చేతుల మీదుగా. వండర్ఫుల్ అండి, నిజంగా అది మంచి అనుభూతి. అది మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, వెల్కమ్ టు టోరీ. ఎవరు మాట్లాడుతున్నారు? థ్యాంక్స్ లాట్ అండి, నాకు మీ ప్రెజెంటేషన్ అవన్నీ చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ అండి. అండ్ రాళ్లపల్లి గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అభిమానిని ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా మేడం, మీ పేరు తెలియజేయండి ఒకసారి. మాట్లాడండి. నమస్కారం అండి, వింటున్నాను, మాట్లాడండి. సార్ నమస్తే అండి, నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. మీలాంటి ఎంతమంది ఫ్యాన్స్ లేకపోతే మేము గాలి పీల్చుకుంటున్నాం. అమ్మా మీ పేరేంటి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సార్, ఎలా కలవచ్చు మిమ్మల్ని? ఓకే, ఎవరిని? నన్ను అండి? అవునండి, రాళ్లపల్లి గారు. నన్ను కలవాలనుకుంటే మా ఇంటికే రావచ్చండి, అభ్యంతరం ఉంటుంది. నేను హైదరాబాద్ లో ఉంటాను, మీరు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, నాకు తెలియదు కదా. ఓకే, ఇండియాలోను హైదరాబాద్ లోనే ఉంటే మీరు తప్పకుండా మా ఇంటికి రావచ్చు. లేదా సార్ నేను ఇండియాలో ఉన్నానండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం అండి. నేను మీ అనగనగా అమ్మాయి నాటకం చాలా సార్లు చూసాను. థ్యాంక్ యూ మేడం. నాటకాన్ని ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు మీలా ఇంకా కొంతమంది అయినా ఉన్నారు కనుక నాటకాలు బతుకున్నాయి. చాలా బాగుంది సార్ ఆ నాటకం. కాకపోతే కొంచెం ఢిల్లీ రాజేశ్వరి గారిని కొంచెం నటన ఇంప్రూవ్ చేసుకోమని చెప్పండి. ఏమండి, ఆవిడ నాటకం వేసింది ఎప్పుడో 98లో, 14 సంవత్సరాల్లో ఆవిడ ఎంత ఎదిగిపోయి ఉంటుందో మీకు తెలియదు. ఇంకా అందే ఉందండి, ఎంత ఎదిగినా కూడా చెప్పవలసింది మనం చెప్పాలి కదండి. అలాని కాదుగా, మనం చెప్పే పరిస్థితి అక్కర్లేదండి ఇప్పుడు. ఎందుకంటే శాసన పనులు సమకూరు ధరలోన అన్నారు. ఒకసారి నాటకంలో వేషం వేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది వాళ్ళే ఆలోచిస్తారు కదా. ప్రేక్షకుల చప్పట్లే మనకి ఏమంటారు పౌష్టిక ఆహారం అది. సో దానివల్ల మన కృషి డెఫినెట్లీ ఉంటుంది. అలాగే మీరు కూడా చాలా కృషి చేస్తారు. చెప్పండి. సిఎస్ రావు గారు అనే వ్యక్తి గణపతి ద్వారా మిమ్మల్ని నాకు పరిచయం చేస్తే మీరు నన్ను సినిమా ఇండస్ట్రీకి మీ నాటకం ద్వారా పరిచయం చేశారు. నేను పరిచయం చేయడం ఉందండి, ఎవరెవరు అదృష్టం, ఎవరెవరి మంచి సమయం ప్రాప్తం అంటారు చూడండి. అవి అంతకంటే నేను ఏదో నిమిత్త మాత్రుడిని అంతే. ఇందాక నుంచి పాప ఆయన అడుగుతున్నారు, నేను ఢిల్లీ రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. ఢిల్లీ రాజేశ్వర్ గారు, అదే అడుగుతున్నారండి. ఢిల్లీ రాజేశ్వర్ గారు. మేడం ఒక విషయం అడగొచ్చా?
చెప్పండి సార్. మీకు ఆ ఢిల్లీ అనే పేరు ఎలా వచ్చిందండి, ఇంటి పేరు? మీ స్టోరీలోనే చెప్పానండి నేను దానికి సమాధానం, కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకే, చెప్పండి ఒకసారి. నేను ఢిల్లీలో పెరిగాను. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ రాజేశ్వర్లు చాలా మంది ఉన్నారని మన రాళ్లపల్లి సారే ఢిల్లీ రాజేశ్వరి అని నామకరణం చేశారు. దే షుడ్ బి ఓన్లీ వన్ ఢిల్లీ రాజేశ్వరి అండ్ దట్ ఈస్ యూ అన్నారు. ఓకే, ఇంకా ఆయన నా పేరుని మార్చనివ్వలేదు అప్పటి నుంచి. దట్స్ గ్రేట్. మీకు మేలు జరిగి ఉంటే నేను ఆనందిస్తున్నా. గురుతుల్యులు, గురువుతో సమానం. ప్రతి చోట నాకు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రోజు నిజంగా ఆయన అనగనగా ఒక అమ్మాయి నేను కృష్ణవంశీ గారు అంతఃపురం వెళ్ళడానికి నాంది పలికింది. ఆయన నాటకం ఎప్పుడేసినా కూడా నేను ఏదో ఒక సినిమా డైరెక్టర్ నన్ను చూడడం, వాళ్ళ మంచి క్యారెక్టర్ ఇచ్చేవారు ఆ సినిమాలో. అలాగే రెండోసారి వేసినప్పుడు కలవరమయ్యే మొదలు అని సతీష్ కాశెట్టి గారు ఆయన రాబోతున్నారు మిట్టోరీకి, ఆయన ఇంకోసారి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. సో నేను టోరీ ద్వారా రాళ్లపల్లి గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గురుపత్ని గారికి కూడా నమస్సుమాంజలు. నేను అందజేస్తానండి తప్పకుండా. రైట్ సార్, నైస్ టాకింగ్ టు యూ. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి ఢిల్లీ రాజేశ్వరి. రైట్ అండి, బాయ్. బాయ్ అండి. సార్, అంటే మీరు కాలేజ్ టైంలోనే ఇలా రంగస్థలం అంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసి అది కూడా భానుమతి గారితో మీరు అవార్డు తీసుకోవడం అనేది దట్స్ రియల్లీ వండర్ఫుల్. యాక్చువల్గా ఈ రంగస్థలం ప్రవేశం ఎప్పుడు జరిగింది సార్ మీరు? 1960లోనండి. అప్పటికి నేను 11th క్లాస్లో అడుగు పెట్టాను నాంపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో. 11th క్లాస్ 12th క్లాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు పియూసీ, ఇంటర్మీడియట్ అంటారు. సినిమా పాటలు పాడడం, పద్యాలు పాడడం, పౌరాణిక పద్యాలు పాడడం ఇవన్నీ మొదటి నుంచి అలవాటు. అక్కడ రామచంద్రపురం స్కూల్లో కూడా పాటలు పద్యాలు పాడుతుంటే వాటికి ప్రైజ్లు ఏవో వచ్చినాయి, చిన్న చిన్న కప్పులో కంపాస్ బాక్సులో అలాంటివి ఏవో వస్తూ ఉండేవి. సో ఆ సందర్భంగా ఎప్పుడు పాటలు పాడుతుంటే మంత్రి శ్రీనివాసరావు గారు విన్నారు. ఆయన బ్రిటిష్ డ్రామా లీగ్ లో చదువుకుని వచ్చిన వారు, గ్రేట్ స్కాలర్. ఆయన ఎవరు పాటలు పాడుతున్నదని నన్ను తీసుకెళ్లి అబ్బూరి రామకృష్ణారావు గారికి, ఏఆర్ కృష్ణ గారికి పరిచయం చేశారు. పరిచయం చేస్తారా, నీకు శ్లోకాలు చదవడం వచ్చా అన్నారు. శుక్లాంబరధరం తప్ప నాకు ఇంకేం రాదన్నా. సరే ఈ శ్లోకం నేను చెప్తాను నేర్చుకోమన్నారు. ఒక శ్లోకం ఒకటి నాతో చదివించారు. అక్కడి నుంచి కన్యాశుల్కం నాటకంలో కరటక శాస్త్రి శిష్యుడిగా మహేంద్రం అనే క్యారెక్టర్, ఆ పాత్ర ద్వారా నాటకంలో పరిచయం అయ్యాను. అంటే నేను హై స్కూల్లో ఉండగానే నాటకాల్లో ప్రవేశించాను. అంటే మీరు హై స్కూల్లో ఉన్నప్పటి నుండి రంగస్థల ప్రవేశం. అప్పుడే ప్రతాపరుద్రియం, మృత్యకటికం, ఈ నాటకాలని పెద్ద పెద్ద నాటకాలు వేయడం జరిగింది. తర్వాత రంగస్థలం నుంచి తర్వాత మీ సినీ ప్రవేశం ఎలా జరిగింది సార్? తర్వాత నేను కొన్నాళ్ళు రైల్వేలో జాబ్ చేశానండి. క్లాస్ 4 ఎంప్లాయీ. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ లో. ఆ ఉద్యోగం కూడా నాటకాల్లో వేషాలు వేయడమే. అదేంటంటే గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్, లేకపోతే ప్రొహిబిషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, ఇలాంటి పాలసీస్ మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్. మేము ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా టూర్ చేసాము. అట్లా ఇచ్చాపురం టు హిందూపూర్, అలాగే తడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ బార్డర్స్ అండి. అలాగే మెడ్రాస్, బెంగళూరు. గవర్నమెంట్ పాలసీస్ ని ఇప్పుడున్నట్టు మీడియాస్ ఏం లేవు కనుక డైరెక్ట్గా ప్రజలకి తీసుకెళ్ళడం కోసం అని చెప్పి త్రూ కల్చరల్ ప్రోగ్రామ్స్, బుర్ర కథలు, తర్వాత స్టేజ్ నాటికలు, నాటకాలు వాటి అలా ప్రదర్శించినవే చుట్టుముట్టండి. తర్వాత ఇది చౌరస్తా, విశ్రాంతి సామ్రాజ్యం, ఇలాంటి నాటకాలన్నీ వేయడం జరిగింది. తర్వాత 74లో కె ప్రత్యేకాత్మ గారు న్యూస్ పేపర్లో ప్రకటన ఇప్పించారు. కొమ్మూరి వేణుగోపాలరావు గారి హారతి అనే నవల కొత్త ఆర్టిస్టులతో, హీరో హీరోయిన్లతో ఒక సినిమాగా తీస్తున్నాం, అభిరుచి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయమని. సరే, అప్పుడు నా పర్సనాలిటీ ఏమాత్రం హీరో పర్సనాలిటీ కాదు. అంటే ఇప్పుడు హీరో పర్సనాలిటీ అని నా అభిప్రాయం కాదు. తర్వాత మీరు పేపర్ స్టేట్మెంట్ చూసారు. అది పేపర్ స్టేట్మెంట్ చూసాక మా శ్రీమతి గారే చిన్న సలహా ఇచ్చింది. మీరు హీరో వేషానికి ఎలాగో పనికిరారు, కనీసం వేరే వేషానికి ఏమైనా పనికి వస్తారేమో, దరఖాస్తు పెట్టవచ్చు కదా అని. సో ఆయనకి ప్రత్యేకాత్మ గారికి లెటర్ ఒకటి రాశాను డైరెక్ట్ లెటర్. నేను నాది హీరో పర్సనాలిటీ కాదు, 6 అడుగుల అందగానికి అంతకంటే కాదు, నా ముఖం చంద్రబింబంలా ఉండదు, అయినా రంగస్థలం మీద 1960 నాకు కాస్త అనుభవం ఉంది కనుక కామెడీ వేషాలు వేసిన వాడిని.
అవకాశం ఉంటే అని చెప్పి అది బాగా ఇంప్రెస్ అయింది. ఓకే, అంటే మీరు ఇలానే రాశారా, నా ముఖం చంద్రబింబం కాదు, నేను హీరో పనికిరాను? నిజమే, నిజం రాయడానికి మొహమాటం ఉంది. అదే అంటున్నారు సార్, నేను అలాగే రాశాను. దానికి వారు టెలిగ్రామ్ ఇచ్చారు, మెడ్రాస్ రమ్మని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారు. ఓకే, వెళ్ళిన తర్వాత ప్రసాద్ స్టూడియోలో నాకు మేకప్ వేసి శ్రీనారాయణ రెడ్డి గారు పాటలు రచయిత, ప్రఖ్యాత పాటలు రచయిత శ్రీనారాయణ రెడ్డి గారు ఆ సినిమాకి పాటలు రాయడానికి వచ్చారు. అలాగే మాటలు రాయడానికి రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు వచ్చారు. ఓకే, వీళ్ళు తర్వాత కే ప్రత్యేకాత్మ గారు, వీళ్ళు ముగ్గురు సమక్షంలోనూ ఇదివరకు మీరు నటించిన నాటకాల్లో ఏదైనా డైలాగ్ కెమెరా ముందు యాక్ట్ చేసి చూపించమన్నారు, యాక్ట్ చేసి చూపించాను. ఓకే, నారాయణ రెడ్డి గారు పనికి వస్తాడు, బాగానే ఉన్నాడు అన్నారు. అలాగే రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు కూడా బాగానే ఉన్నారు, కుర్రాడు బాగానే పనిచేస్తున్నాడు అన్నారు. ఆ ప్రకారంగా ఫస్ట్ టైం ఒక జన్మనిచ్చింది స్త్రీ అయితే నాకు సినిమా జన్మనిచ్చింది కూడా స్త్రీ అనే సినిమానే. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ సార్. సో దట్స్ హౌ ఐ హావ్ ఎంటర్డ్. యా, దట్స్ గ్రేట్. తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మెయిన్ క్యారెక్టర్ ఒకటి అనుకున్నది, ఏదో కొన్ని కారణాల వల్ల భాష మారింది. వెళ్ళడమా మానడమా, ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ నేను సంగం డ్రామా డివిజన్లో జాబ్ చేస్తాను. ఓకే, వెళ్ళడమా మానడం అంటే తొలిసారి కెమెరా ముందు యాక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు విరమించుకోవడం ఎందుకు, ఒకసారి వెళ్ళేసి రండి, వేషం ఎలాంటిదైనా కానీ చేసి రమ్మని చెప్పి మా శ్రీమతి, తర్వాత నా మిత్రులు తనిఖీల భరణి వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. ఓకే, సరే అని చెప్పి ధైర్యం చేసి వాళ్ళు పిలిచిన రోజుకి వెళ్ళడం. ఒక వారం రోజులేమో షూటింగ్ చేసాం. కిరాణా కొట్టువాడు వేషం. ఒకే అమ్మాయిని, ఇప్పుడు ఆవిడ విజయశ్రీ అని అమెరికాలో ఉంటుంది. ఓకే, ఆవిడని ప్రేమించే ప్రేమికుల్లో వీడు కిరాణా కొట్టువాడు ఒకడు, తోపుడు బండివాడు ఒకడు. తోపుడు బండివాడేమో మాడ వెంకటేశ్వరరావు, కిరాణా కొట్టువాడు నేను. అలాగా ఆ పాత్ర ద్వారా ఎంటర్ అవ్వడం జరిగింది. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శేషు అండి, అట్లాంటా నుంచి. శేషు గారు అట్లాంటా నుండి, రాళ్ళపల్లి గారితో మాట్లాడండి. శేషు గారు. అయ్యా శేషు గారు నమస్కారం. అయ్యా నాకు సార్ బాగుందండి. ఈ మధ్య కొత్తగా సినిమా చేస్తున్నారండి? కొత్తగా రొటీన్ లవ్ స్టోరీ అని ఒక సినిమా చేస్తున్నానండి. తర్వాత మైక్ టెస్టింగ్ 143 అని ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత ఒక తమిళ సినిమా ఒకటి చేస్తున్నా, ఎన్న పేసుమే అని, అదొకటి చాలా మంచి క్యారెక్టర్, అదొకటి చేస్తున్నాను. మొత్తం ప్రస్తుతానికి ఒక 3 సినిమాలు చేస్తున్నానండి. నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నామండి. అయ్యా, ఇంకా మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని అంతా దైవానుగ్రహం అంటే మీ అందరూ ఆశీస్సులు, అంతకంటే ఏం లేదు. భగవంతుని మేము ప్రార్థన చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ షోని మా కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు అన్నమాట అండి. గరుడవేగా ఎంతమంది మాట్లాడుకున్నారు. దాని గురించి మీకు చెప్తాను. సార్ రాగానే అడుగుతున్నాడు గరుడవేగా గురించి, నేను చెప్తున్నాను అనమాట దాని గురించి, కార్యక్రమం సమర్పిస్తున్నారు అని చెప్పేసి. తర్వాత రాళ్ళపల్లి గారు మేము ఒక ఊళ్ళోనే చదువుకున్నామండి. రామచంద్రపురం అండి. నేను అక్కడ డిఎస్ఎం కాలేజీలో చదువుకున్నానండి. అదే, నేను జిల్లా పరిషత్ నేషనల్ హైయర్ సెకండరీ స్కూల్ అని వాళ్ళు ఆ రోజుల్లో, దాంట్లో అండి నేను 66లో పుట్టాను, 60లో చదువుకున్నాను. అవును కరెక్ట్ అండి. పసలపూడికి బాగున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందించినట్లయ్యారంటే మాకు ఆనందం. పసలపూడికి రామచంద్రపురానికి మధ్యలో ఉంటుంది అది కాలేజీ. బాగుంది, చాలా సంతోషం అండి. అట్లా యాక్చువల్గా మంచి హడావుడిగా ఉండి ఉంటుంది అనుకుంటా ఈవేళ రేపు కూడా మీకు. రేపు ఎల్లుండు ఆట మహాసభలు జరుగుతున్నాయి కదా. మీరు ఎప్పుడైనా వచ్చారండి యూఎస్కి? అయ్యో, ఇప్పటికి నేను ఒక 5 సార్లు వచ్చాను సార్. టానాకి 2 సార్లు వచ్చాను, అటాకి 2 సార్లు వచ్చాను. 90లో వచ్చా, 93లో వచ్చా, 98లో వచ్చా, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. అట్లాంటి వస్తే మాత్రం తప్పకుండా మా ఆశీస్సులు మా అది తీసుకోవాలండి. తప్పకుండా. ఇప్పుడు మా అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, స్టేట్స్ లోనే ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉంటుంది. అబ్బో, సో డెఫినెట్లీ మీరేనా మీ అమ్మాయికి పచ్చళ్ళు, పొడులు, బట్టలు ఏం పంపిస్తారన్నా garudaveega.com. శశి గారు
నాకు మంచి సోర్స్ దొరికింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. డిస్కౌంట్ పంపిస్తాను. ఇదివరకు ఎవరినో ఒకటి బతిమాలాల్సి వచ్చేది. అరే నాన్న ఇది కిలో కంటే బరువు కొడదు, జాతగా తీసుకెళ్ళు అంటే నా కూతురికి నేను తీసుకెళ్ళాలి కదా, నీ దగ్గర నేను తీసుకెళ్ళాలని వాళ్ళు అనుకుని ఈ బాధలు ఏం లేవన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భగవంతుడి కృపం కూడా ఎలా కనిపించింది అంటేనండి, మనం బిజినెస్ స్టార్ట్ చేయగానే ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక సూట్ కేసు చేస్తారండి అందరికి. సో అందుకోసం పూర్వం మొహమాట తీసుకెళ్లేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు మొహమాట పట్టలే. అవునవునవును, వాళ్ళే చెప్పేస్తున్నారు గడువు చూడండి దాంట్లో పంపిస్తుందండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను కూడా 10 మందికి చెప్పే అవకాశం లభించింది నాకు. అంతే కదా సార్. అమ్మాయి గారు కూడా చెప్పండి. అలాగే తప్పకుండా తప్పకుండా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నేను టేక్ కేర్ చేస్తాను. ప్రాబ్లం లేదు డెఫినెట్లీ చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శేషి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు garudavedha.com ఆల్సో. అవును రైట్ సార్. తర్వాత మీరు నటించినటువంటి సినిమా, ఇది కొంతమంది డైరెక్టర్లు గారు వర్క్ చేస్తున్నప్పుడు చాలా మర్చిపోలేని మధురమైన అనుభూతి కలుగుతుంది. ఓకే. నాకు కెరీర్ పై నిజంగా చెప్పాలంటే అలా బ్రేక్ ఇచ్చిన వారు బాపు గారే. తర్వాత మనం రంగస్థలం గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చేశారు ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇచ్చేశారు. సో మీకు బాగా నచ్చినటువంటి ఒక పద్యం టూరిస్ట్ శ్రోతలకు వినిపించండి. పద్యమా? పద్యం వినిపించమంటారా? తెలుగు వాళ్ళకి చాలా కొరివి కారం అంటే చాలా ఇష్టం. కొంతమంది ఏమో పండు మిరపకాయల కారం అని మరొకటి అంటారు. ఇప్పుడు గట్టిగా పడితే మీ అద్దాలు ఏమైనా పగులుతాయేమో, అందుకని మెల్లిగానే పడతాను. పర్లేదు సార్, పడండి. ఎర్రని కొరివి కారమున గింపగు చిట్టెడు నేయి చేరగా బిరున నిక్కినాడ నులివేడి వరంగలు సన్నబువ్వ నా అరుక దల్పదాన గణమందదు ఆశు కవిత్వమల్లినన్ వెర్రిగా తోచునేమో కదా 1000 నమస్సులు వెళ్ళి వచ్చదన్. ఇంకా సుదీర్ఘమైన రాగం తీయచ్చు కానీ వద్దనుకుని మానేసా. వండర్ఫుల్ అండి రాళ్ళపల్లి నిజంగా కూడా. సార్ ఇది పద్యం ఏ సినిమాలో? ఇది మహాశిల్పి అనే నాటకంలో. నాటకాల గురించి కదా. అలాగే ఒకసారి ఇప్పుడు నా జన్మలో ఒకసారి పౌరాణిక వేషం కూడా వేయడం జరిగింది, అర్జునుడు వేషం. అర్జునుడు ధనస్సు అంత పక్కగా ఉన్నాను ఆ రోజుల్లో, అప్పుడే వేయడం జరిగింది. యాదగిరి గుట్ట మీద బ్రహ్మోత్సవాలు ఏవో జరుగుతున్న సందర్భంగా మా సాంగ్ అండ్ డ్రామా డివిజన్ తరఫున అక్కడ వేయడం జరిగింది. అందులో పడకసేను కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, వాటిలో కూడా 3-4 పద్యాలు ఏవో చదవడం జరిగింది. ప్రేక్షక మహాశైలిలోంచి ఒక ఆయన ఎవరో స్వామివారికి వేసిన దండ తీసుకొచ్చి నా మెడలో వేసాడు. పాపం కృష్ణుడు వేషం వేసిన ఆయనకి ఏమో అనుకుని తల వంచాడు, కానీ వాడు తీసుకొచ్చి అర్జునుడికి వేసాడు. అది విషయం. ఎందుకంటే కృష్ణుడు వేషం వేసిన ఆయన బాగా పాటేవాడు. అలాగే విగ్రహం కూడా కృష్ణుడు అంటే కాస్త అందంగా చక్కగా ఉండేవారు. ఆయన కూడా చిరుమామిళ్ళ వెంకటేశ్వర ఆయనకి వేస్తున్నారేమో అనుకుని ఆయన తల వంచారు. వాడు తీసుకొచ్చి నా మెడలో వేశాడు. అభిమాని ఎవరు అది మర్చిపోలేని అనవసరమైన అనుభూతుల్లో రంగస్థలం మీద అదొకటి. అందులోనే 3-4 పద్యాలు ఉన్నాయి. సరే, అదిగో ద్వారకా ఇవన్నీ అందరికీ ఎందుకని మంచి దైవనామ స్మరణ చేద్దాం పోనీ. జలజాతాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీర పంక్తులకు యౌవాని పదాబ్జ పీఠికడు నిగ్గుల్ కూర్చు తత్సన్నిధి స్థలి కూర్చుండి భవంబు పావనముగా దైవారగావించి నా తొలి జన్మమున కూడు పాపములను ఆందోళింపగా చేసేదన్. ఇది కృష్ణుడిని ఉద్దేశించి అర్జునుడు పాడేది. సరే, ఇంకా అదిగో ద్వారక ఇవన్నీ మీ అందరికీ తెలుసున్నాయి కదా. అదిగో ద్వారక ఒక్కసారి వినిపించారు కూడా అనమంటారా? సరే, అందం. అదిగో ద్వారక
ఆలమందలవిగో అందందుగోరాడు అయ్యది ఏ కోట అదే యగర్త అవిరథ్యం వారలే యాదవ్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆనందంతవలభ్యుదయం వైవరముందురంతర తురంగో చండమై పర్వడి అదిగో ద్వారకా. అద్భుతం సార్ నిజంగా కూడా. అంటే ఇప్పుడే ఇలా అనిపిస్తుంది అంటే నిజంగా పద్యాలు పాడాలంటే నిలబడి పాడాలి, కూర్చోబెట్టి బుద్ధిమంతుల్లా పాడమంటే పద్యాలు పాడటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే పాట అనేది మైకు దానికి ఒక స్టేజ్ ఉంటుంది బేస్ లో పాడడం అది ఇది. తర్వాత కన్యాశుల గురించి మాట్లాడదాం. అంటే ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఈ ప్రదర్శన ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? అంటే ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ఏదో నాటకం కన్యాశుల్కం గురించి. కన్యాశుల్కం నాటకం అప్పుడు నేను ఇంకా విద్యార్థిని కదా. సహజంగా ఏంటంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ కాస్త గుర్తింపు ఉన్నవాడు చేసిన దానికి వచ్చే గుర్తింపు కంటే కొత్తవాడు ఎవరైనా కొత్త కుర్రాడు చిన్నపిల్లలు చేస్తున్నప్పుడు వచ్చే గుర్తింపు ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అలా ఒక విద్యార్థి దశలో అందులో ఆ వేషంలో ఒక విశిష్టత ఉంది. మధ్యలో ఆడపిల్ల వేషం వేయడంలో దాదాలను పెళ్లి చేసుకోవడం ఒకటైతే ఆ శిష్యుడిగా 3-4 శ్లోకాలు చదవడం. మృగా ప్రియాళు ద్రుమ మంజరీణం ప్రియాముఖం కిం పురుషుచుంబ వర్ణ ప్రకర్షే సతి కర్ణికారం ధునోతి నిర్గంధతయా స్మచేత అస్త్యుత్తరస్యం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. ఇలాంటి శ్లోకాలన్నీ ఉన్నాయి. ఆఖరణ మళ్ళీ ఒక వీడే సాతాని వేషం వేస్తాడు, ఏకతారా పట్టుకుని ఒక బిచ్చగాడి వేషం లాంటి వేషం. దాంట్లో ఒక అద్భుతమైన తత్వం కూడా రాశారు ఆ రోజుల్లోనే గురదాడ అప్పారావు గారు. ఆయన రాసింది ఇల్లు ఇల్లు నీయేవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలుక ఊరికి ఉత్తరాన సమాధిపురములు కట్టె ఇల్లున్నదే చిలుక ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకు రామ చిలుక మూనాళ్ల బ్రతుకునకు మురిసేవు త్రుళ్ళేవు ముందు గతి కానవే చిలుక. ఇలా మంచి తత్వం అది కూడా ఉంది. చాలా బాగుందండి. దీని గురించి మనం మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణ అండి, నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. మొత్తం అయితే కలిసింది సార్, చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడండి. ఇందాక నుంచి ప్రయత్నం చేస్తున్నామండి మీతో మాట్లాడదామని. అవునండి, గంగపతి గారు నమస్కారం. అయ్యా నమస్కారం అండి. మీ పెద్ద నటన చాలా నచ్చుతుంది నాకు బాగా. అయ్యా అయ్యా మీ పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాలు 2006 కనకమహాలక్ష్మి ఇంద్రలోకి విడుదల దాంట్లో మీ యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ పాత్రల రచయితలకి దర్శకులకి, అవునండి, పాత్రల రచయితలకి దర్శకులకి మేలాడే అభిమానులకి అందరికీ కృతజ్ఞుడై ఉండాలి నేను. ఒక విషయం గారు, చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా. అవునండి, చెప్పండి. మీరు ఓన్లీ 75 మూవీస్ చేస్తారో చూసాను కదా వికీపీడియాలో. దానికి రీజన్ ఏంటి సార్? ఏంటది? నాకు సరిగా వినపడలేదు, చెప్పండి మరొకసారి. చాలా చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా. అవునండి. మరి మీరు ఓన్లీ 75 మూవీస్ చేయడానికి రీజన్ ఏంటి? 75 చాలా తక్కువ మూవీస్ చేశారని. లేదండి, నేను దాదాపు 850 సినిమాలు చేశాను సార్. 850 పైగా సినిమాలు అంటే మేబీ అందులో అప్డేట్ కానట్టుందండి కృష్ గారు. దాదాపు 850 సినిమాలు చేశాను సార్. నోటితో చెప్పాలంటేనే 100 సినిమాల పేర్లు చెప్పగలను. అంటే నేనే మర్చిపోయిన సినిమాల పేర్లు చాలా ఉన్నాయి. ఆ పాత సినిమాలు ఏమైనా టీవీలో వచ్చినప్పుడు ఇందులో నేను ఉన్నానా అని నాకే సందేహం వస్తూ ఉంటుంది. ఇక్కడ సార్ మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి.
అదేంటంటే నాలాంటి వాడి నీ వేసే వేషాలు కూడా అంటే సినిమాలో కథలో ఒక భాగమై మొదటి నుంచి ఆఖరి దాకా ఒక్కో సినిమాకి 15 రోజులు 20 రోజులు ఒక్కోసారి నెల 15 రోజులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం కామెడీ ట్రాక్ 1-2 రోజుల్లో చేసే వేషాలు కావండి. నావి కథలో ఇముడుకుని ఉన్న పాత్రలు కనుక నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ పిక్చర్స్ డెఫినెట్లీ తగ్గుతాయి కదా. సో అందువల్ల కంపారిటివ్లీ మిగతా వాళ్ళంత స్పీడు ఆ రోజుల్లో ఈ స్పీడ్ లేదు కదండి మేము చేస్తున్న రోజుల్లో. రోజు 2-3 సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళంత బిజీగా ఉన్నారు. అలా కాకుండా ఇదివరకు అలా కాదు, హీరోతోటో హీరోయిన్ తోటో వాళ్ళ తల్లిదండ్రులతోటో లేకపోతే వాడికి మేనమామ వేషమో ఇలాంటివి కథలో లింక్ ఉన్న క్యారెక్టర్ అయి ఉండేది. దాంట్లోనే హాస్యమో విలనియో ఏదో ఒకటి ఉండేది కదా. కనుక నాకు నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి సార్. నిజం చెప్పాలంటే ఊరుమ్మడి బతుకులు ఒకటి నాకు నచ్చిన సినిమా, తూర్పు వెళ్ళేరేలు ఒకటి, అభిలాష్ ఒకటి, అన్వేషణ ఒకటి, ఏది 2-6 డైలాగ్ అంటే నాకు బాగా గుర్తున్నది ఒకటే. ఇది మీకు అర్థమవుతుంది నాకు తెలియదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కనుక చెప్పండి. అయ్యా సార్ వినండి, కృషి గారు సార్ ఒకసారి వినండి, సార్ చెప్తున్నాడు. జాన శత్రువులియో దిఫాజావసంతి కీజో బలిస్త్రీ నా తెలుగును నపికిస్త్రీ నా జాస్త్రీ పోగితో ఉడది నాటిస్త్రీ కివిస్త్రీ పొడిస్త్రీ బరిస్త్రీ. ఇది అర్థమైందా? ఇది 2 డైలాగే, ఇది 2 డైలాగే అది. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. అందులో కొన్ని డైలాగులు అలాగా గుర్తుండిపోతాయండి, ఎందుకంటే అది చెప్తున్నప్పుడు నాకే నవ్వు వచ్చింది నిజానికి. అందులో కెమిస్ట్రీ బరిస్త్రీ అని కూడా వస్తుంది. అదే అంటున్నా. అసలు జాన శత్రువులియో దిఫాజావసంతి అంటే ఏమిటి అర్థం? అది ఏ భాష కాదు, వీడు అన్ని భాషలో మాట్లాడతాడు కదా. సో అందుకని ఆ తర్వాత చంద్రమోహన్ గారు అడుగుతారు, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏ భాష అని, అంటే నాకు తెలియదు అంటాడు వాడు. బాగుంది. రైట్ అండి కృషి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. సరే, అంటే ఇప్పుడు మీరు రంగస్థలం నటుడిగా చేశారు, తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తర్వాత రచయితగా ఎప్పుడు మారారు సార్ మీరు? అంటే ముందు వీటన్నిటికంటే ముందు చేశారా? ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ కోసమే మారణ సంసారం నాటికి రాయడం జరిగింది. మారణ సంసారం ఆ రోజుల్లో ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ కల్చర్ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉండేది కాదు. ఎవరైనా అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకుంటేనే కాస్త కొత్తగా కనిపించేది. ఇప్పుడు లేటెస్ట్ ఈ వెస్ట్రన్ డ్రెస్సులు కానీ, లేకపోతే ఆడవాళ్ళు ఏదో మహిళా సమాజాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఉపన్యాసాలు ఇవ్వడం, ఇవన్నీ చాలా తక్కువ ఉన్న రోజులు. సో వాళ్ళ మీద అది ఒక రకంగా చెప్పాలంటే కల్చర్ మీద ఓ సెటైర్. అది కల్చర్ మీద ఓ సెటైర్ గా ఆ రోజుల్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో చేసాం. విపరీతమైన హిలేరియస్ కామెడీ అది. సో అందువల్ల ఆడియన్స్ విపరీతంగా బాగా ఎంజాయ్ చేశారు. సో అది నేను రాసిన తొలి నాటికి. అయితే నెక్స్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో జీవన్మృతుడు అని నాటికి రాశా. జీవన్మృతుడు అంటే బతికుండి సచ్చినవాడితో సమానం. అది జనరల్గా ఈ ఆఫీసుల్లో ఉండే పాలిటిక్స్ ఉంటాయి చూడండి. ఒకడెవడో కష్టపడి పని చేస్తుంటాడు, పని చేయని వాడు ఎవడో వాడిని డామినేట్ చేసి అధికారులు మెప్పు సంపాదించి ప్రమోషన్ల కోసం లేకపోతే ఇంక్రిమెంట్ల కోసం పడే తాపత్రయాలు, వాటి మీద సెటైర్ లాంటిది. అది కూడా జీవన్మృతుడు. అది నేను డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు రాసిన నాటికలో ఒకటి. అదే రోజుల్లో ముగింపు లేని కథ నాటికి రాశాను. అది చాలా 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 పాపులర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఆంధ్రదేశంలో ముగింపు లేని కథ నాటిక వెయ్యని సమాజం ఉండదు, నాటక సమాజాలు. ముగింపు లేని కథ నేనే 103 ప్రదర్శనలు ఇచ్చాను. అది నేను, తనికెళ్ళ భరణి గారు, మళ్ళా అది విజయలక్ష్మి గారు చనిపోయింది ఆవిడ, పెద్ద ఆవిడ. తర్వాత అన్నపూర్ణ గారు వేశారు ఆ వేషం. అట్లాగా ఆ నాటిక మాత్రం విపరీతం. ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఇవన్నీ గ్యారంటీగా వచ్చేవి. అంటే మీరే రాశారు ప్లస్ నేనే రాశాను, మీరే నటించారు. నేను నటించాను. మెయిన్ క్యారెక్టర్ నేనే వేసేవాడిని. అందులో ఒక గుమస్తా క్యారెక్టర్.
తర్వాత ఇందాక మనతో మాట్లాడారు ఢిల్లీలో చూసారు, ఆవిడ కూడా వేశారు 101, 102 ప్రదర్శనలో ఆవిడ కూడా యాక్ట్ చేశారు మెయిన్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఈ ముగింపు లేని కథ ఏదైతే ఉందో అది మీరు అబ్జర్వ్ చేసినట్టు చేసి రాసిందేనా సార్? అంటే ప్రతి ఉద్యోగంలో ఇలా చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ సెటైర్ కూడా కాదు, హెచ్చరిక నడితే దాన్ని. ఆ నాటికలో విశేషం ఏంటంటే ఎంత వినోదాత్మకంగా పెడుతుందో దాని వెనకాల అంత విషాదం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు మన వాళ్ళు మానుకోరు. ఓకే. ఓ పక్కన అప్పులు చేస్తూనే అబ్బాయికి ఏదో ఒడిగియాలి, పుట్టెంటికలు తీయాలి, ఇలాంటి సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు పక్కవాడు ఏమనుకుంటారు మనం ఇలా చేయకపోతే అనే భయంతో అనండి, సమాజం పట్ల వాళ్ళకున్న ఇంకోటి అనండి, మొదటి నుంచి పాతుకుపోయిన శాంతస్థ భావాలు అనండి, వాటి మీద ఒక మధ్యతరగతి కుటుంబాలకి అది ఒక హెచ్చరిక లాంటి నాటిక. అది విశేషం ఏంటంటే ఆ నాటిక 50-55 నిమిషాలు వస్తుంది. అందులో 50 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు, ఆఖరిన 5 నిమిషాలు జనం డెఫినెట్లీ ఏడుస్తారు, ఆడియన్స్ గ్యారంటీగా ఏడుస్తారు, అది మాత్రం వాస్తవం. సో అంత పర్పస్ఫుల్ ప్లే అది. ఆ మధ్య విశాలాంధ్ర వాళ్ళు దాన్ని మొత్తం ప్రయోజనాత్మక నాటికలు, వినోదాత్మక నాటికలని మొత్తం 108 నాటికలని ప్రింట్ చేశారు 2 వాల్యూమ్స్ కింద. ఆ ప్రయోజనాత్మక నాటికల్లో నా నాటిక కూడా ఒకటి వాళ్ళు ప్రింట్ చేసిన వాటిలో. సో అది ఎక్కడ వేసినా దాన్ని రెస్పాన్సే వేరు డెఫినెట్లీ. అలా నవ్వుతూ ఉంటారు, ఆడియన్స్ కూడా డెఫినెట్లీ కంటతడి పెట్టుకుంటారు. ఓకే. అంటే కంటతడి పెట్టించే సందర్భంలో ఏదైనా పద్యం కానీ ఏమైనా ఉందా? పద్యాలు లేదండి, సన్నివేశం అలాంటిది, సంభాషణలు అలాంటివి. డైలాగ్ నవ్వుతూనే పెడుతుంటుంది. అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పుష్పవతి అయిందంటే దానికి ఏదో మన వాళ్ళకి సెంటిమెంట్ చెప్తారు. నేను రాత్రి ఏదో కొంపలు తగలాడిపోతున్నట్టు నాకు కళ వచ్చిందిరా అంటాడు. అంటే అదో సింబల్ అనమాట. ఎవరికో బంధువుల ఇంట్లో ఇల్లు తగలబడిపోతున్నట్టు ఒక కళ వచ్చిందంటే ఒక ఇంట్లో వాళ్ళ బంధువుల ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి పుష్పవతి అయింది. అలాంటిది ఏవో డైలాగులు ఉన్నాయి. అవి తాత్కాలికంగా నాటికి చూస్తున్నంత సేపు నవ్వుతారు. అందులో నా మామ క్యారెక్టర్ తణికల్లి భరణి గారు వేసేవారు, నిత్యానందం అనే వేషం. అన్నట్టు నా అన్నయ్య చెప్పడం మర్చిపోయాను అని చెప్పి కూతురు చెప్తుంది అనమాట, చెవిలో చెప్తుంది జరిగింది ఏమిటో. ఆ సినీళ్ళు బంగారం గాను అదిదే సంగతి చెప్పవే మరి, నిన్న రాత్రి ఎవరిదో కొంప తగలాడిపోతున్నట్టు కళ వచ్చింది, ఏమిటో అనుకున్నాను సుమి అంటాడు. బహుశా అది మా కొంపే అయి ఉంటుంది అంటాడు అల్లుడు. ఇలాంటివన్నీ డైలాగ్ పనిచేసి. అలాగే పేరెంట్ వాళ్ళకి పెట్టడం కోసం అరటిపళ్ళు తేవాలంటే 4 డజన్లు అరటిపళ్ళు అంటుంది భార్య. అంటే తండ్రి అంటాడు 4 డజన్లకే నీ చేతస్తాం కానీ 50 తీసుకురావయా చాలు అంటాడు మామగారు. మీరు మరీ ఎకానమిస్ట్, 4 డజన్లకి 50కి తేడా ఎంత ఏమిటి, మొలగనివ్వండి నడికొప్పు కూడా కాని రాకుండా మునిగిపోయింది కొంప. ఇలాంటి డైలాగులన్నీ హిలేరియస్ గా నవ్వుతూ ఆడతారు. ఫైనల్లీ ఏమిటా ఈ లిస్టు, మనకి ఆర్థిక స్తోమత అసలే లేదు, ఇవన్నీ అక్కడ తేవాలి అనే టైం క్లైమాక్స్ లోనేమో పెద్ద కూతురు డెలివరీకి వస్తుందని మళ్ళీ ఒక టెలిగ్రామ్ రావడం, అట్లా ప్యాథరిక్ గా ఎండ్ అవుతుంది అది. సో అక్కడ పెద్ద కొడుకు క్యారెక్టర్ వచ్చి వాడు చెప్తాడు అనమాట, ఇలా పుట్టినరోజులు పుష్పవతి రోజులు కూడా ఆర్భాటంగా చేసుకుంటూ పోతున్నంతకాలం మన మధ్యతరగతి కుటుంబాలు ఇంకా దిగజారిపోతాయి తప్ప బాగుపడవు అని. అట్లా దట్స్ వండర్ఫుల్. మీరు చెప్తుంటేనే ఇంకా యూనో వినాలని డెఫినెట్ గా ఐ గో త్రూ ఇట్ సార్. వెల్, దాని తర్వాత ఇంకేం రాశారు మీరు? లేదండి, నేను రాసిన 3 నేను రాసిన అంతులేని కథ, మారని సంసారం, ముగింపు లేని కథ అన్నిటికంటే పాపులర్ సార్. తర్వాత జీవన్మృతుడు, మారని సంసారం. జీవన్మృతుడు గురించి కాస్త లీడ్ చెప్పండి. జీవన్మృతుడు కేవలం ఆఫీస్ సెటైర్ అండి. ఓకే, అంటే ఆఫీస్ సంబంధించిన సీన్ మొత్తం నాటికి జరిగేది కూడా కేవలం ఆఫీస్ లోనే. ఓకే, ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్, స్టెనోగ్రాఫర్. ఇప్పుడంటే కంప్యూటర్లు ఇవన్నీ వచ్చాయి, ఈ రోజుల్లో ఇదివరకు అలా కాదుగా. ఆ కొడుకులు తీసివేతలు అంటే చచ్చినట్టు వాడు కొడుకులు తీసివేతలు వేయాల్సింది, డ్రాఫ్ట్ రాయాలంటే డ్రాఫ్ట్ రాయడం, ఇవన్నీ ఉండేది. దాంట్లో వాడి ఛాందసుడు, వాడి భార్య మహా ఆర్థడాక్స్. వాడికి 7 కూతుళ్ళు పడతారు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోరు. ఎందుకంటే భార్య గట్టిగా పట్టు కూర్చుంది, ఏమైనా సరే మగపిల్లాడు పుట్టేదాకా ఆపరేషన్ చేయించుకోవడానికి వీల్లేదు. సో ఫైనల్లీ క్లైమాక్స్ టైంలో తెలుస్తుంది వాడి భార్య ఆల్రెడీ డెలివరీ కడుతుంది,
ఒకేసారి కవల పిల్లలు పుడతారు. ఓర్ నాయన ఇప్పటికీ 7 మంది ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ 2 కవల పిల్లలు అంటే నర్సు చెప్తుంది అనమాట. కవల పిల్లలు పుట్టారు, ఇంతకీ ఆడపిల్ల మగపిల్ల అని అడుగుతాడు. ఉండండి కనుక్కొని చెప్తానంటుంది నర్సు. ఓసి నీళ్ళు బంగారం కానీ కనుక్కొని చెప్తానంటున్నావు, నీకు ఆడ మగ తేడా కూడా తెలియదు ఏమిటి అంటాడు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు, 2 పుట్టి అమ్మాయి మొత్తానికి అంటే ఇప్పుడు 8 మంది అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట. 8 మంది అమ్మాయిలు ఒక అబ్బాయి పడతారు. అట్లా మంచి సెటైరికల్ కింద అది కూడా పెడుతుంది అంతా. ఓకే సార్, ఇంతకుముందు మనం విన్నటువంటి క్లిప్పింగ్ 2 జడల సీత. 2 జడల సీత. ఓకే, ఇది ఎట్లా చేశారు ఆ టైంలో? ఇది విశాఖపట్నంలో అండి మొత్తం షూటింగ్ అంతా. ఓకే. దాంట్లో ప్రదీప్ తర్వాత వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ అప్పటికి కొత్త వాళ్ళు హీరో. ఓకే. మహాలక్ష్మి అని ఆవిడేమో మెయిన్ క్యారెక్టర్, సీత క్యారెక్టర్ యాక్ట్ చేసింది. ఓకే. బార్బర్ వేషన్ నాది. వీడి పెళ్ళడానికే లైన్ వేస్తుంటారు 4 కుర్రాళ్ళు కలిసి. ఓకే. ఆ సంగతి వీడి కరెక్ట్గా ఎవరికో గడ్డం గీయడానికి వచ్చినప్పుడు మాట ఏరా పలానా సందులో తెల్ల చీర కట్టుకుందిరా, మల్లె పువ్వులో ఉందిరా, గడ్డం దగ్గర పుట్టిమవుతుంది డైలాగ్ మీరు విన్నారు కదా. జంజాల్ గారితో వర్క్ చేయడం అనేది కమెడియన్స్ అందరికీ చాలా ఒక మధురమైన అనుభూతి అండి. ఎందుకంటే సినిమా షూటింగ్ చేస్తున్నట్టు ఒక సీరియస్నెస్ మరోటం ఉండదు. సరదాగా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. ఆయన అలాగే ఏమి అసలు టెన్షన్ పడకుండా తాపీగా నవ్విస్తూ ఆర్టిస్ట్ నుంచి ఏం కావాలో అది రాబట్టుకునే ప్రజ్ఞావంతుడైన రచయిత, దర్శకుడు ఆయన. సో అలాగే జంజాల్ గారి దగ్గర నేను వర్క్ చేసిన వాటిలో శ్రీవారికి ప్రేమ లేఖ ఒకటి, తర్వాత అహనా పెళ్ళంటి ఒకటి, బాబాయ్ అబ్బాయి ఒకటి, బావా పన్నీరు, 2 6. సో ఇవన్నీ చెప్పుకోదగిన మంచి గుర్తింపు తెచ్చిన వేషాలు. ఒక్కో సినిమాలో ఒక్కో టైప్ ఆఫ్ మ్యానరిజం. శ్రీవారికి ప్రేమ లేఖలో సారా నా పేరు. సారా ఏమిటంటే సారంగ రాముడు. అంటే ఎక్కడ సారా కొట్టు కనిపిస్తే అక్కడ ఆగిపోతుంటాడు, సారా తాగేసి మళ్ళీ బండి ఎక్కుతుంటాడు. అది ఆ టైప్ ఆఫ్ వేషం. అట్లాగే బావా పన్నీర్లో ఇంట్లో ఒక పనివాడు, అంటే అందులో కోట శ్రీనివాసరావు ఒక సేనయ్య అని ఒక పిసిని కొట్టు అయినా టిపికల్ క్యారెక్టర్. అట్లా ఒక్కో దాంట్లో ఒక డిఫరెంట్ మేనరిజమ్స్ అవి పెడతారు. అట్లాగే ఈ 2 ఏళ్ళలో కూడా నేను చేసిన నిజానికి త్రోట్ వేషం కాదు, పెద్ద వేషం కాదు, కానీ చిన్న వేషం అయినా చాలా మంచి పేరు తీసుకొచ్చిన నా సినిమాలు. ఇప్పుడు 2 జడల సీతలో మీరు ఒక చిన్న డైలాగ్ అన్నారు, ఆడవారిని ప్రేమించాలంటే ఎంబడి పడొద్దు, ఎదుట పడాలని చెప్పేసి. మీకు ఎప్పుడైనా ఎటువంటి సందర్భం ఎదురైందా? ఎదుట పడ్డారా ఎవరికైనా? పర్సనల్ లైఫ్ అనేది ఎవరు కూడా చెప్పచ్చు, 10 మంది వింటున్నారు కదా. మరి మిగతా వాళ్ళు ఎవరన్నా విన్నా పర్వాలేదని మా ఆవిడ విన్నది అనుకోండి, నా పరిస్థితి ఏమిటనేది కూడా మీరు ఆలోచించారు కదా. ఓకే, సరదాగా కాళ్ళతో మాట్లాడదు. హలో, కాల్ కట్ అయినట్టుంది. తర్వాత ఇప్పటి వరకు ఒకే నాటకాన్ని ఎక్కువ సార్లు వేసినటువంటి నాటకం ఏంటి సార్? ఎక్కువ సార్లు అంటే డిపార్ట్మెంటల్ ప్లేగా వేసింది చుట్టుముట్టండి నాటకం. చుట్టుముట్టండి నాటకం దాదాపు ఒక 8 సంవత్సరాలు నేను సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఉన్నా. అంటే మాకు టార్గెట్ ఒకటి ఉండేది ఏంటంటే సంవత్సరానికి 100 ప్రదర్శనలు ఇవ్వాలి. ఒకసారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు అనుకుంటే 3 జిల్లాల్లోనూ ఒక 25 పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం. అంటే వెళ్ళిపోతే 1వ తారీఖున పెడితే మళ్ళీ 1వ తారీఖునే హైదరాబాద్ రావడం. ఈ లోపుగా 25 షోలు వేసేవాళ్ళం. అలాగే ఒక నెల్లూరు, ఒంగోలు, ఇంక పక్కన ఇంకో జిల్లా, అట్లాగా ఎక్కువ పెర్ఫార్మెన్సెస్ వేసింది. ఆ రోజుల్లో ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేవారు, అవసరం ఉండేది కూడా. ఇప్పుడు అందరూ కాస్త కోస్త చదువుకున్న వాళ్ళు కనుక చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేది అందరూ గ్రహించిన వాళ్ళే కనుక చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, ముఖ్యంగా విలేజెస్లోను టౌన్స్లోను ఉన్న వాళ్ళకి సో ఇది ఎక్కువ సార్లు వేసారనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసిన వాటిలో చుట్టుముట్టండి అని చెప్పుకోవచ్చు. చుట్టుముట్టండి. అలాగే ధర్మశాల నాటకం, అది నేషనల్ ఇంటిగ్రిటీ మీద, జాతీయ సమైక్యత మీద. అది అంటే భారతదేశం డిఫరెంట్ కల్చర్స్కి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇవన్నీ కలిసి ఉన్న ఒకే ఒక ప్రపంచం మొత్తం మీద మన దేశంలో ఉన్న భాషలు కానీ, మన దేశంలో ఉన్న మతాలు కానీ వేరే దేశంలో ఎక్కడా లేవు. ఒక్కో దేశం అయితే మతపరమైన రాజ్యాలు, మతపరమైన దేశాలే ఉన్నాయి. మనకు అలా కాదు. మన భారతదేశంలో నార్త్ కడితే పంజాబీ భాష, మహారాష్ట్ర, బెంగాలీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే దక్షిణ భారతదేశానికి వస్తే మీకు మలయాళం, అరవ భాష, తర్వాత కన్నడ భాష, తెలుగు భాష, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్న మనలో సమైక్యత అనేది చాలా కష్టమైన వ్యవహారం నిజానికి. కానీ మన సాంప్రదాయము, సంస్కృతి మొదటి నుంచి కూడా ఇన్ని భాషలు ఉన్నా
ఇన్ని మతాలున్నా సమైక్యంగా దాదాపు 100 కోట్ల జనాభా అనుకుంటాను భారతదేశానికి. హలో సార్. హలో నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎవరు మాట్లాడుతున్నారు? శివ అండి. శివ ఎక్కడ నుండి? హైదరాబాద్. శివ గారు మాట్లాడండి. రాళ్ళపల్లి గారితో. రాళ్ళపల్లి గారు. అయ్యా నమస్కారం అండి, చెప్పండి. నమస్తే శివ గారు. సార్ నమస్తే సార్. సార్ మీరు పంతులు క్యారెక్టర్ చాలా సూట్ అవుతారు సార్. పంతులు వేషంగా? అవునండి. అలా అనకండి, మరి రిక్షావాడి వేషాలు, తాగుబోతు వేషాలు కూడా తల వేశాను కదా, పోలీస్ కానిస్టేబుల్ కూడా తల వేశాను, ఇన్స్పెక్టర్ వేశాను. ఈ పంతులు క్యారెక్టర్ లో ఎందుకో నాకు బాగా నచ్చారు మీరు. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేషాలను లైక్ చేశారు కాబట్టి ఇన్ని సినిమాలు చేయగలిగాను సార్. సార్ మరి మీరు ఇందా నుంచి ఇన్ని పద్యాలు పాడుతున్నారు, మీరు ఆ పద్యాలు రాశారండి? నామో అంత పెద్ద కవిని కాదండి పాప, ఎవరో రాసిన పద్యాలు పాడటమే తప్ప పద్యాలు రాసేది గొప్ప కవిని కాదు నేను. అసలు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు? మా చిన్నప్పుడు పద్యాలే గుర్తుండట్లేదు, ఏ పద్యం అయినా టకాటకా చెప్పేస్తున్నారు. పాట మెమరీ పవర్ సార్. అట్లా అని కాదండి, నాటకం అంటే మనం ఏం చేస్తామంటే దాదాపు ఒక నెలలో 15 రోజులు కనీసం దాని మీద రెగ్యులర్గా మనం రిహార్సల్స్ చేస్తాం కదా, కృషి చేస్తాం. సో గుర్తు పెట్టుకున్నారా? ఇంకా చాలా ఉండొచ్చు, కానీ అలా సమయం అంతా పద్యాలు చదువుతూ కూర్చుంటే అలా చెప్పండి, పంచాంగ శ్రవణం అయిపోతుంది కదా కార్యక్రమం. చాలా పద్యాలు చెప్తున్నారు అన్ని బాబాయ్. ఇంకా చాలా పద్యాలు ఇప్పుడు అంటే వినే అవకాశం ఉంది శివ గారు. డెఫినెట్గా మీరు వినండి, సార్తో డెఫినెట్గా పాటిస్తాను మన స్టూడియోలో మన స్టోరీ శ్రోతల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఆచార్య నాగార్జున గురించి చెప్పండి మీరు. ఆచార్య నాగార్జున మనకి యాక్చువల్గా నాగార్జున సాగర్ తవ్వకాల టైంలోనే నాగార్జునుడికి శిలాశాసనాలు, అక్కడ కూడా ఒక విశ్వవిద్యాలయం ఆ రోజుల్లోనే ఉండేది. ఇదంతా బయటపడుతుంది. అందులో సింగన అని ఒక కవి వేషం, ఆశు కవి వాడు నిజానికి ఆ కవి వేషం. వాడు కవిత్వం మీద వ్యామోహంతో కట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్యం చేస్తాడు. నిర్లక్ష్యం చేసేటప్పటికి ఆ భార్యేమో పిచ్చిదైపోతుంది. పిచ్చిదైపోయింది. ఆచార్య నాగార్జునుడి అంటే ఈ వీడు వచ్చినప్పుడల్లా 1-2 పద్యాలు చెప్పడం, నాగార్జునుడు ఆశీర్వదించడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిచ్చిది వచ్చి ఏదో పాట పాడుకుంటుంది, డాన్స్ చేస్తుంటుంది. హలో నమస్తే అండి. హలో మామేష్ గారు, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారు. బాగున్నామండి. రాళ్ళపల్లి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం. మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషదాయకం అండి, ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యక్షంగా మాట్లాడలేకపోవచ్చు కానీ టోరీ ద్వారా మీతో మాట్లాడటం అనేది చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, నాకు చాలా సంతోషం అండి మీ అందరితో మాట్లాడుతున్నారు. మీరు మంచి అంటే మీరు నిజంగా ఒక విలక్షణమైన నటుడు అండి. అంటే మీలో క్యాజువాలిటీ బాగా ఎక్కువ ఉంటుంది, నాకు బాగా గుర్తుంది. ఏ వేషం వేసినా కూడా క్యాజువల్లీ డైలాగ్ డెలివరీ మీకు క్యాజువల్ గా వచ్చేస్తుంది. ఒక ఎస్వి రంగారావు గారిలో ఉంది, తర్వాత మీలో చూసానండి నేను. గొప్ప మహానుడు. ఆయన నిజంగా నాకు నిజంగా చెప్పాలంటే ఆరాధ్యదేమో ఆయన ఎస్వి రంగారావు గారు. ఎందుకంటే మీ దాంట్లో నేను అంటే అతిశయోక్తి కాదండి, మీరు క్యాజువల్ గా అంటే అందులో క్యాజువల్ గా మాట్లాడేస్తుంటారు. ఒక పనివాడు వేసినా తక్కువ వేషం వేసినా కూడా నాకు బాగా గుర్తున్నది ఎదురుంటి పెళ్ళాం పక్కింటి దాంట్లో మీరు ఆ ఇంట్లో నౌకరు అనుకుంటా మీరు, రాజేంద్ర ప్రసాద్ గారి మూవీలో. ప్రతి దాంట్లో కూడా మీ అన్వేషణలో కూడా మీరు మంచి క్యారెక్టర్, లాస్ట్ వరకు తెలియదు. చాలా మంచి. ఒక్క చిన్న పద్యం పాడగలరా అండి? ఎందుకంటే మీరు పద్యాల గురించి చెప్తున్నారు, నేను వినలేదు. కొంచెం మీరు పద్యం ఏమన్నా, మీకు నచ్చిన పద్యం ఏమైనా పాడగలరా? పద్యం అనేది ఏదైనా వస్తుందండి, కానీ మీరు చెప్పినట్టు ఏదో పద్యం తప్పకుండా ఏదో పద్యం కాదు అంటే మీకు గయోపాఖ్యానం కానీ లేకపోతే ప్రహ్లాదోపాఖ్యానం కానీ ఇందులోంచైనా ఒక మంచి పద్యం, గజేంద్ర మోక్షంలో. పౌరాణికం కాదండి, పౌరాణికల్లో నేను ఇందాక పాండవ ఉద్యోగ విజయాల్లో అర్జునుడు పద్యాలు 2 పాడాను ఇందాక. తమరు విన్నారు లేదు నాకు ఐడియా లేదు. నాకు నా పర్సనాలిటీ మీద నేను పౌరాణిక వేషాలకు పనికిరానని నా మీద నాకు జడ్జిమెంట్. అట్లా ఏం లేదండి, అంటే అవకాశం బాగేమో కానీ మీలో ఆ విద్వత్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. అందువల్ల నేను సాహసం చేయలేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు అలాగే హరిశ్చంద్రలో ఏదో నక్షత్రుడు చాలా కాలం నేను కొంచెం ప్రాక్టీస్ చేసి అందులో 1-2 పద్యాలు ఏవో నేర్చుకున్నా. హరిశ్చంద్రలో పాడినా సంతోషం అండి. హరిశ్చంద్రలో నాకు వచ్చింది మొదటి పద్యం అండి, సాంగోపాంగంగా ఉంది, అది పాడతాను తప్పకుండా. చాలా సంతోషం అండి మీతో మాట్లాడినందుకు, చాలా ధన్యవాదాలు అండి. సార్ శ్రీనివాస్ గారు పద్యం వినండి. వినండి, చెప్పండి.
సాంగోపాంగముగా వశిష్ఠుకడనభ్యస్తంబు కావించమున్నన్ గార్గేయుడు చేరి వేదములా మాండవ్యుండు ఏడాది ఏనింకా లేదు అగస్య శిష్యుడై తానేర్చంత పోనిష్టాష్టాంగ స్వీకృతి మరి నాకు రాదిపుడు సంధ్యావందనం వేణియున్ ఆ ఆ వండర్ఫుల్ అండి నిజంగా కూడా. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అండ్ మీరు ఇంకొకటి మృచ్చకటిగా అనే మృచ్చకటిగా అనే మాట నేను చాలా ఏళ్ల తర్వాత వింటున్నాను. అది వాళ్ళ తర్వాత గుర్తుందో లేదు, మాకు నాణ్యతలు మృచ్చకటకం అనేది. అవునండి, అవునవును. అది చాలా మీరు మీ నాటకం ఉందా అనేది మృచ్చకటకం? మృచ్చకటకం నేను నేను హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో వేసినండి. దాంట్లో నాకు పాటలు పద్యాలు అలాంటివి ఏం లేవు. నిజానికి మృచ్చకటకం వేసామండి. మృచ్చకటకం వసంత సేన, మైత్రేయుడు, శకారుడు, కుంభీలకు. చాలా సంతోషం అండి మీతో మాట్లాడినందుకు. చాలా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్. మృత్యుకటిక నాటకం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సమక్షంలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండగా రాష్ట్రపతి భవన్లో ఇచ్చాం. దట్స్ గ్రేట్ సార్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి సార్. ఎవరు మాట్లాడారు? బాగున్నాను సార్. మీరు ఎవరు మాట్లాడేది? అదేనండి సార్, మాట్లాడండి. అయ్యా నమస్కారం. మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను సార్. నమస్కారం అండి. నమస్తే సార్. చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత పద్యాలు వింటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ప్రపంచంలో ఏ భాషకి లేని పద్యాలు మన తెలుగు ఒకేదానిగా ఉన్నాయి. అది వాస్తవం అండి, కరెక్ట్. తెలుగు భాషకు మాత్రమే అది సగర్వంగా చెప్పుకునే ప్రక్రియ. కానీ అవును, రాజారి కానీ అవును, చాలా బాగుందండి. ఇంకా మీరు చెప్పారు రెండు అవునండి. దాంట్లో కదా మీరు చెప్పిన డైలాగ్ ఇంకోసారి చెప్తారేమో. అవి ఎంత నవ్వుతుందో, చాలా రోజులు బాగా నవ్వుకున్నానండి బాబు ఈరోజు. సో డెఫినెట్ గా వినిపిస్తాడు. మీరు ఏం చేస్తుంటారండి? నేను ఇక్కడ కెనడాలో ఉంటానండి, ఆఫ్రికాలో. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. రైట్ అండి. మనం సార్ మీకోసం చెప్తాడు, వినండి. అది కాదు, ఇప్పుడు ఏ జాన శత్రుబలియో దిభాజావు సంతి టీజో బలిస్త్రీ నా సిలుగుని నబికిస్త్రీ నా జాస్త్రీ పోకితో పొడిచి నటిస్త్రీ పొడిస్త్రీ చెంబిస్త్రీ భరిస్త్రీ. ఇదే అందులో డైలాగ్. మళ్ళా ఇప్పుడు అదేంటంటే మాటలు ఇప్పుడు అది కాదు ఇప్పుడు అని చెప్పి స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్ గా ఉంది నిజంగా కూడా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి డైలాగ్ గుర్తు చేశారు మళ్ళీ ఒకసారి. యా సార్, థ్యాంక్ యూ సార్. యా, అండ్ మనతో మాట్లాడారు. ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఓకే, వెల్, ఇప్పుడు నాగార్జున ఆచార్య అనే నాటకంలో వాళ్ళ భార్య పిచ్చిదైపోతుంది. కవి తను వాళ్ళ భార్య పిచ్చిదైపోతుంది. తర్వాత కథలో తన బాధ ఏమిటో, తను ఎందుకు అలా అయిపోయాడు అనేది నాగార్జునుడితో చెప్పుకోవడం, వాళ్ళిద్దరిని ఆయన మళ్ళీ ఆశీర్వదించి పంపించడం, ఆమె పిచ్చి నయం అవ్వడం, అదంతా వస్తుంది అనమాట. ఓకే, సింగర్ అనే క్యారెక్టర్. హలో 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 హలో, నమస్తే అండి. వెల్కమ్ టు టోరీ. సార్ ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎక్కడ నుండి? శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ యుగండా నుండి. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారండి? ఓకే శ్రీనివాస్ గారు, మరి సార్తో మాట్లాడండి ఒకసారి. మాట్లాడండి సార్. సార్ నమస్తే. నమస్తే సార్.
పద్యాలు చాలా బాగా పాడుతున్నారండి. ఒకప్పుడు బాగానే పాడేవాడి, ఇప్పుడు వార్తలు లేదు. నాకే డౌట్, నాకే డౌట్. లేదు, ఈ మధ్యలో పద్యాలు కొద్దిగా తక్కువ అయిపోయినాయండి కంపేర్ టు ఓల్డ్ డేస్. 70s లో ఉండే పద్యాలు ఇప్పుడు లేవు కదండి, చాలా తక్కువ. ఇప్పుడు నార్మల్ గా అలా తప్పితే ఇంకెక్కడ మీకు ఎఫెక్ట్ కనపడదు. అవునండి, అవును. సార్ నా కోసం మీరు ఇంకో పద్యం మాట్లాడతారా? తప్పకుండా అండి. అలాగే మీరు ఎందులో నుండి కావాలి చెప్పండి. దేనిలో అయినా పర్వాలేదండి, తనకు నచ్చింది దేనిలో అయినా పర్వాలేదు. ఓకే సార్, ఇంతకుముందు మీరు చిలక అనే ఒక పద్యం పాడారు, అది చాలా అద్భుతంగా. అది కన్యాశుల్కంలో తత్వం అండి, అది ఒక్కసారి వినిపించండి సార్. తమరు విన్నారో లేదో వినండి అయితే ఇది తత్వం. శ్రీనివాస్ గారు వినండి సార్. ఇల్లు ఇల్లుని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములు కట్టె ఇల్లున్నదే చిలుక, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళకు రామ చిలుక, మూనాళ్ళ బ్రతుకునకు మురిసేవు త్రుల్లేవు ముందుగతి కానవే చిలక, ముందుగతి కానవే చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు కన్న తల్లెవ్వరి చిలక, నిన్ను మోసేరు నలుగురు వెంబడిని 10 మంది వెంటనెవరు రారు చిలుక. ఇది కన్యాశుల్కం నాటకంలో ఆఖరణ వచ్చే తత్వం అండి. ఓకే, నిజంగా కూడా. శ్రీనివాస్ గారు చెప్పండి. చాలా బాగుపడారు సార్, చాలా బాగుపడారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు, చాలా మంచి పద్యం అడిగారు సార్ని. సార్ ఈ తత్వాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చెప్పండి. చిలక గురించి. వాస్తవం చిలక అంటే మనుషుల గురించి సంబంధించింది. చాలా మంది చిలక అనేది ప్రాణం అండి. ప్రాణం. ఎన్నాళ్ళు బతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళకు రామ చిలక. అవును. అది ఊరికి ఉత్తరాన సమాధిపురం అనేది. ఇది శరీరం కూడా ఒక అద్దె కొంప లాంటిది. ఓకే, ఊరికి ఉత్తర శరీరం కూడా అద్దె కొంప లాంటిది. మనకి పారమార్థిక చింతన చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు చైతన్య, ఫీనిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. చైతన్య గారు ఎక్కడ నుండి సార్? ఫీనిక్స్ అంటే ఫీనిక్స్ హారిజాంటల్. రైట్ సార్, మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే రాజమౌళి గారు. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీకు ఇంకొకటి, మీ అంటే పాటలు పద్యాలు ఎరగదీస్తున్నారు, అది కాకుండా మీ నటనా శైలి కూడా చాలా అంటే న్యాచురల్ గా, నేను అలాగే అన్ని ఆలోచించుకుని ఉంటే రాజమౌళి గారిని ప్రతి సీన్ లోని మీరు ఎంతో న్యాచురల్ అలా కలిసిపోతారు సీన్ లో. సార్ నేను మీది రాజేంద్ర ప్రసాద్ గారి చాలా అంటే మీరు ఇప్పుడు ఆయన మీద కౌంటర్లు వేస్తూ అలా ఉంటాయి కదా సీన్లు ఎక్కువ. అవునండి, అవును. వేషాన్ని బట్టి రచయిత వాళ్ళ మోల్డ్ చేసే విధానాన్ని బట్టి మనం పెర్ఫార్మ్ చేయాలి. అవునండి, అదే ఏప్రిల్ 1 విడుదలలో మీరు ఆ క్యాసెట్ షాప్ లో ఇద్దరు ఉంటారు కదా. అవునండి, అవును. ఆ పాటలో కూడా ఖైదీ ఉందా అంటే ఇదిగో ఉందా అంటే మీరు పక్కన వచ్చి చెప్తుంటారు అది ఖైదీ కాదని. అట్లా చిన్న చిన్న అభినయాలు అవి కూడా పనిచేసాను, చిన్న పనిచేసాను. అదే వంశీ గారు. మీరు దాదాపు ఆ కాలంలో పెద్ద డైరెక్టర్లు అందరితోనే పనిచేస్తుంటారు. నిజంగానే మన పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలాగే డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు. ఎక్కువ నటించిందంటే రాజేంద్ర ప్రసాద్ గారితోనండి హీరో కేటగిరీలో. రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా చేశానండి. తర్వాత చిరంజీవి గారితో చాలా చేశాను. శోభన్ బాబు గారితో కూడా చేశాను చాలా. ఇంకా మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా ఆలోచించాలని కోరుకుంటూ చైతన్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతా దైవానుగ్రహం, మీ ఆశీర్వాదం. ఎస్ సార్. ఇంకో కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో
నమస్తే అండి, నేను వాసు అండి, రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? వాసు గారు చాలా బాగున్నారండి. రాళ్ళపల్లి సార్తో మాట్లాడండి సార్. నమస్తే అండి, రాఘపల్లి గారు ఎలా ఉన్నారండి? సార్ నమస్తే సార్, బాగున్నానండి. బాగానే ఉన్నాను సార్. బాగున్నాను సార్. నమస్తే సార్. సార్ అనకండి, మేము చాలా చిన్న వాళ్ళం. ఏం పర్లేదు సార్, ఇప్పుడే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు. అయితే మిమ్మల్ని పొగుడుతున్నానండి కదా సార్. యాక్చువల్గా ఏంటంటే ఒక నాటకంలో ఎంత పవర్ఫుల్, సినిమాలో అంత పవర్ఫుల్ మీరు. అంటే కొంత నాటకంలోనే అంతమైపోతారనమాట, సినిమా ఫీల్డ్ రాకుండా. కానీ మీరు రెండు దాంట్లో ఈక్వల్ గా సక్సెస్ అయ్యారండి యాక్చువల్గా మామూలుగా. సో అంటే నేను ఈ మధ్య మీరు సతైరిక డైలాగ్ చెప్పడం అనేది కొంత కృష్ణ భగవాన్ లో చూస్తుంటానండి. మీలా అప్రోచ్, కానీ మీ అంత అప్రోచ్ కాదు, బట్ స్టిల్ మీ డిక్షన్ అవన్నీ ఎక్సలెంట్ అండి సినిమాలో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ నాటకాలకు ఆదరణ తగ్గిందనేది ఒక ఫ్యాక్ట్ అండి డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు చింతామణి నాటకము, కాటేసీను నాటకం ఇలాంటి ఎవరు చూడట్లేదు అనమాట. సో అంటే ఆదరణ ఉందో చూడడం నాకు తెలీదు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు దీన్ని కొంచెం మోడర్నైజ్ చేయొచ్చు కదండి. ఇప్పుడు చింతామణి నాటకం ఉంది, దానికి కొంచెం అంటే బాగా లేటెస్ట్ డెవలప్మెంట్ గా ఇప్పుడు కంప్యూటర్, అంటే ముందు కూడా రేడియో అనేవాళ్ళు, టీవీ అనేవాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి. అలాంటి ఎలిమెంట్స్ ఆ డైలాగ్స్ లో పెట్టి దాన్ని కొంచెం మోడర్న్ చేస్తే డెఫినెట్ గా చూస్తారు కదండి యాక్చువల్గా మామూలుగా. ఇప్పుడు చింతామణి నాటకం టైంలో చింతామణి ఏదో ఒక ఊళ్ళో ఉండేది. ఇప్పుడు యావత్ ప్రపంచంలోనే చింతామణిలో ఉన్నారు కదా సార్. అది సబ్జెక్ట్ అని నేను అనుకోవట్లే. ఆ నాటకం ఇదివరకు అంత బాగా బతికిందంటే గండికోట జోగినాథం గారు, రేలంగ్ గారు వీళ్ళందరూ వేసిన మహత్తరమైన వేషం. రాను ఏమైపోయిందంటే అది కేవలం చింతామణి నాటకంలో శ్రీహరి, సుబ్బిశెట్టి వాళ్ళే హీరో హీరోయిన్లు. వాళ్ళు మాట్లాడే కొంచెం ఆ భాషే జనానికి పాపులర్ అయిపోయింది. అదే అంటే భాషను కొంచెం చేంజ్ చేసి, ఎందుకు చెప్తానంటే ఈ మధ్య కొంచెం ఫంక్షన్స్ వెళ్తుంటాం ఇక్కడ యుఎస్ లో. నాటకం ప్రసారం అవుతుంది అంటారు. ఆ నాటకంలో ఏముండదు, నాటకంలో లాగా ఉండదు అది యాక్చువల్ గా అనమాట. సో అంటే నా దృష్టి అంటే ఏదో కంటెంపరీగా పెడతారు, అదేంతో డల్ గా ఉండి ఏదో ఎకికలు పక్కపక్కలు, అంటే ఒక మెసేజ్ ఇచ్చి ఒక అంటే క్యారెక్టర్ ఉండి ఎక్సలెంట్ ఆర్టిస్ట్ ఉండే వాళ్ళు లేరండి ఇప్పుడు. నాటకం అంటే నేను కూడా చేస్తాను అట్లా ఉన్నాను అనమాట. నాట్ గుడ్ కదండి యాక్చువల్గా. ఇలాంటి వాళ్ళు అంటే నేనేంటంటే ఈ చాలా నాటకాలు ఉన్నాయండి, మాకు 100 నాటకాలు ఉన్నాయి. ఇవన్నీ అంతరించిపోకుండా దీన్ని కొంచెం మోడరైజ్ చేసి అలా లైవ్ గా పెడితే బాగుంటదేమో నా జస్ట్ నా ఒక ఊహ అండి, ఆలోచన. అంటే మీ అభిప్రాయం కంప్యూటర్ లోనో లేదా దేంట్లోనో రికార్డ్ చేయడం మంచిదనా మీ అభిప్రాయం, స్టేజ్ మీద ప్రదర్శించడం అనా? రికార్డ్ కాదు, స్టేజ్ మీద ప్రదర్శించేదే జనాలకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు కొందరు ఉన్నారండి, ఇప్పుడు కొత్తగా అంటే వాళ్ళు చింతామణి అదేంటి అంటారు నాటకం, నాకు తెలియదు అనమాట. తెలుగు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా, అంటే అలా అంతరించిపోతుంది కదా. దాన్ని లైవ్ పెట్టేదానికి మీరు ఏదైనా మోడరైజ్ చేసి చేయొచ్చు కదా అని నా అభిప్రాయం ఏంటంటే, సరే స్టేజ్ మీద వేసినప్పుడు కూడా అంతమంది ప్రేక్షకులు వచ్చినప్పుడే కదా నాటకం కాస్త నటించే వాళ్ళకో ఆర్గనైజ్ చేసేవాడికో ఉత్సాహం ఉండేది. నేను రవీంద్ర పాటలోనే నాటకం వేస్తున్నాం, జనం ఫుల్గా ఉన్నప్పుడే కదా మాకు స్పందన బాగుండేది. అందుకని ఇదివరకు ఎవరో వేసిన నాటకం అని కాకుండా నేను ఇప్పటికీ నాటకాలు వేస్తున్నా. మొన్న జనవరి 9వ తారీఖు 10వ తారీఖు కూడా రవీంద్ర పాటలో సుందరుడు అని చెప్పి నాటకం వేసాం. ఇది అవుట్ అండ్ అవుట్ కేవలం ఎంటర్టైన్మెంట్. అది దాంట్లో మెసేజ్ లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నిజం ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. అలాగే కాలపూర్ నారాయణరావు గారు మధుసేవ అనే నాటికి రాశారు. కారణం ఎంతమంది మానేస్తున్నారు చెప్పండి. సో మీరు చెప్పినట్టు మోడర్నైజ్ చేసి వేయచ్చు, కానీ దానికి ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ ఉంటే మనం డెఫినెట్లీ స్టేజ్ మీద చేయడానికి అవకాశం ఉంటుందండి. ఏమో నన్ను ఎవరు పిలవలేదు సార్, అందుకే రాలేదు. మన పోయిన సంవత్సరం ఆగస్టు లో వచ్చాను నేను, జూన్ జూలై అక్కడే ఉన్నాను నేను. అవునా, ఓకే ఓకే ఓకే. అయితే ఈ మన నాటా ఫెస్టివల్ జరిగిందండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తానా ఉంది జూలైలోనే, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ నాటా ఉంది. అంటే మీలాంటి నాటకాలు ఉంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన ఇవి కూడా చేశారు, ఏంటంటే అష్టావధానం చేశారు, కొన్ని చిన్న చిన్న నాటకాలు చేశారు. కానీ నాటకాలు లోపల అనమాట, ప్రొఫెషనల్ గా అంటే లేదు మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందండి ఇలా నాటకాలకు. ఏమైనా చేశారా? భువన విజయం లాంటిది ఏమైనా చేశారా అంటున్నా?
గౌన విజయం చేయలేదు, ఒకటి చేశారు, అముక్తమాలతో చేశారు, బాగానే ఉంది అది పర్వాలేదు. కానీ అగైన్ లోకల్ వాళ్ళు అనమాట, అంటే 2-3 ఇండియన్స్ వచ్చారు, మిగతా వాళ్ళంతా లోకల్ తీసుకున్నారు అనమాట. అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు ఒక 1-10 రోజులు ముందుగా వచ్చి వాళ్ళతో కాస్త సమన్వయం ఏర్పరచుకుంటే ప్రదర్శన ఇంకా రక్తి కడుతుంది. నేను మొన్న జూన్ జూలైలో నేను వచ్చి వరవిక్రయ నాటకం వేద్దామనే ప్రపోజల్ తోటి నిజానికి అమెరికా వచ్చాను నేను. అవునండి, ఓకే. కానీ నాకెందుకో మిగతా వాళ్ళ లోకల్ కోఆపరేషన్ దొరకలే, అందువల్ల నేను నాటకం వేయలేకపోయాను. నిజానికి విగ్గులు కాస్ట్యూమ్స్ సహా వచ్చాను నేను. నేను వరవిక్రయ నాటకం వేస్తున్నా ఇప్పుడు. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా వేసానండి, మే నెల 8వ తారీఖు వేసా, జనవరి 16వ తారీఖు వేసా. సో నాటకాలు నేను ఇప్పటికీ మానలేదండి, వేస్తూనే ఉన్నాను. మీరు వేయండి ఇలాంటి వాళ్ళండి. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ లో నాటకాలు ప్రదర్శించి ఎక్సలెంట్ పేరు అనే వాళ్ళు నాకేమో తెలియదు, కానీ మీరు ఒకప్పుడు నాటకాలు అంటే నెంబర్ 1 కదండి. మీరు తనిఖీళ్ళ నూతన ప్రసాద్, కోట శ్రీనివాసరావు, వీళ్ళంతా నాటకాల నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు, సినిమాలు కూడా ఈక్వల్లీ పాపులర్ ఏమో కదా. ఇప్పటికీ నా తాపత్రయం అదేనండి. నాటకం అనేది అది జీవకళ, అది చనిపోకూడదు, అది ఎప్పుడు బతికి ఉండాలనేదే నా కోరిక. అది కేవలం అండి, అందులో డెఫినెట్ గా అండి. అది నాటకాలు అంటే థియేటర్ ఆర్ట్స్ అంటే ఎక్కడైనా వరల్డ్ లో థియేటర్ ఆర్ట్స్ బేస్ అండి, మదర్ అనమాట యాక్చువల్ గా. దాన్ని ఇగ్నోర్ చేయకుండా జనాల్లో ఆదరణ కూడా అట్లే ఉండేది. ఇప్పుడు పూర్వకాలం ఎలా ఉండేదండి, నాటకాలు అంటే రాత్రి బోర్డు చూసేవాళ్ళు. అసలు మా ఊర్లో ఒకటి నాటకాల ద్వారా డబ్బులు సంపాదించారు. ఎలా అంటే డ్రామా ఆర్టిస్ట్ సంబంధించిన వస్తువులు రెంట్కి ఇచ్చేవాడు. అంటే మామూలుగా ఉంటుందండి, గాజులు, లేకపోతే ఆ 2 days లో ఆయన రిచ్ గా ఉండేవాడు. ఇప్పుడు లేదు, ఆయన కూడా అంతరించిపోయాడు పాపం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక నాటకం కదా, దానికి సంబంధించిన వాళ్ళు కూడా బతుకుతారు అనమాట. యాక్చువల్గా అది నాకు ఒక రకమైన ఆస్పిరేషన్ అనమాట. సో మిగతా మీడియా అనేది ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత థియేటర్కి వెళ్ళడానికి కూడా కొంచెం బద్దకిస్తున్నమాట వాస్తవం అండి ప్రేక్షకులు, అది కరెక్టే. బట్ మంచి నాటకం అయితే మాత్రం డెఫినెట్లీ రవీంద్ర భారతి ఎప్పుడు ఫుల్ అవుతుందండి. నేను ఇంతవరకు వేసిన నాటకాల్లో ఎప్పుడు కూడా జనం ఎప్పుడైనా ఉందండి. ప్రేక్షకులు మీరు అనుకోవడం చేంజ్ అయినారు అనుకోకండి, క్వాలిటీకి ఎప్పుడైనా వస్తారు. ప్రాబ్లం ఏంటంటే కొందరు మనం ఇలా మారుస్తున్నారు అనమాట. ఏదో పనికి మళ్ళీ సినిమాలు తీసి అవి ఏదో హైప్ చేసి వితిన్ 1 week లో క్రోర్ సంపాదించి అలా ట్రెండ్ తీసుకుపోతున్నారు. కానీ స్టిల్ ఎప్పుడు రిలీజ్ ఇది కాదు అని మళ్ళీ మామూలు డైవర్ట్ అయినప్పుడు మంచి నాటకం చూసినప్పుడు ఎంతో సంతోషం ఉంటుందండి మా లాంటి వాళ్ళకి యాక్చువల్గా అనమాట. సో అది నా జస్ట్ అనమాట. తెలుగు చేద్దాం, తప్పకుండా చేద్దాం నాటకాలు. నేను థియేటర్ మీద నాకున్న ప్రేమతోటే నేను ఈ వయసులో కూడా మాస్టర్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో చేరి 2 years మాస్టర్ కోర్స్ చేసే ఈ మధ్యన. లాస్ట్ మంత్ 5వ తారీఖు కోర్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఫోక్ ఆర్ట్స్ లో చేరా. ఇప్పుడు అవసరం లేదు నిజానికి, నాకు ఏదైనా ఉద్యోగం వస్తుందా దానివల్ల ఏం లేదు. కానీ యంగ్ జనరేషన్ లో నాటకం పట్ల మీరు చెప్పినట్టు ఆసక్తి అనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త కుర్రాడు వాళ్ళతో పాటు నాటకాలు వేయడం వాళ్ళకి ఎంకరేజ్మెంటే కదా. గ్రేట్ సార్. అదే నాకు నా ఉద్యోగం పోవడానికి కారణం అయిందండి. ఈ వృత్తిలో సినిమా ఆర్టిస్ట్ గా రైల్వే డిపార్ట్మెంట్ లో మంచి మూవీ అండి, చాలా మంచి మూవీ. బాబు గారిది అసలు తమిళ డబ్బింగ్ అనుకుంటానేమో, చాలా బాగుంది. ఆల్మోస్ట్ హీరో లెవెల్లో తీశారు సినిమా. హీరో పాత్ర కదా మీరు యాక్చువల్గా. హీరో రైట్ అండి, డెఫినెట్ గా డిస్కస్. థ్యాంక్స్ అండి వాసు గారు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సార్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం తూర్పు వెళ్ళే రైలు గురించి అండ్ అలానే అన్వేషణ గురించి మనం డెఫినెట్ గా మాట్లాడాలి. ఎంతో మంది ప్రేక్షక ఆదరణ పొందినటువంటి సినిమా అది. సో ఆ సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చింది, ఆ పాత్ర ద్వారా మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది సార్? నేను ఆల్రెడీ అంతకుముందు వంశీ గారితో సితార సినిమా ఒకటి చేస్తున్నా. దాని తర్వాత సినిమా ఇది అన్వేషణ. ఈ సినిమాకి వంశీ గారు తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వాళ్ళిద్దరు కలిసి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు. ఓకే. అది నాకు నిజం చెప్పాలంటే అందులో నా వేషం స్వరూపం ఏంటో నాకు కూడా తెలియదు, ముందు చెప్పలేదు. ఓన్లీ సత్యనారాయణ గారికి జీపు డ్రైవర్ అనేది తెలుసు, లైటర్ అని కామెడీ డైలాగులు ఉన్నాయి తప్ప అంతకుమించి వేషం లోతు ఏమిటో నాకు నిజానికి తెలియదు. నిజంగా అలా తెలియకుండానే మొత్తం సినిమా షూటింగ్ అంతా చేశారు. చేస్తున్నారు జీప్ డ్రైవర్ అంటే జీప్ డ్రైవర్, మధ్య మధ్య ఏదో సెటైర్లు డైలాగులు తీసుకెళ్ళడానికి లేదు, అక్కడ పెట్టడానికి లేదు, ఏమిటో ఆయనతో
ఏమంటే మీకు తెలుసా అండి, అమ్మాయి గారికి రాజహంసలు అంటే చాలా ఇష్టం అని ఇలాంటి డైలాగులన్నీ తమాషాగా వెళ్ళిపోతాయి. అందులో నాకు ఒక మధ్య మధ్య మాత్రం ప్రేక్షకుల్లో చిన్న సస్పెన్స్ డెవలప్ చేయడం కోసం ఒక 2 సీన్లు ఉన్నాయి. ఓకే. అదేంటంటే రాత్రి అవుతూనే అందులో నా భార్య పాత్ర సారిని ఆవిడ నెత్తి మీద ఒక కుండకి చిల్లులు ఉంటాయి, లోపల దీపం పెట్టుకుని కాళ్ళకి గజ్జీలు కట్టుకుని ఇద్దరం కలిసి మేము ఫారెస్ట్లో కడతాం. ఆవిడ ఆ లైట్ నెత్తి మీద పెట్టుకుని కాళ్ళ గజ్జలతో అలా ఆడుతుంటే ఈ శబ్దానికి లోపల ఉన్న కుందేళ్ళు కొంచెం ఆ తుప్పలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు వీడు కత్తి తీసి వాటి మీద విసురుతాడు. అది చూసిన వాళ్ళకి అప్పుడు ఆ తాత్కాలికంగా అనిపిస్తుంది వీడే హంతకుడు, వీడే విలన్ క్యారెక్టర్ అనే ప్రేక్షకుల్లో ఏదో ఉత్సుకత కలుగుతుంది. తీరా చేస్తే వాడు అక్కడి నుంచి 2 కుందేళ్ళు తీస్తాడు, హ్యాపీగా వండుకు తినొచ్చు అంటే బాగానే అలవాటు పడ్డావు నువ్వు, ఈ సంగతి అయ్యగారికి తెలిసిందంటే రోజు మన 2 కుందేళ్ళు తీసుకురమ్మంటారని భార్య డైలాగ్ చెప్పడం. ఓకే. ఇట్లా ఏదో చేసిన తర్వాత క్లైమాక్స్ ముందు ఎప్పుడో నాకు తెలిసింది. తర్వాత మాస్క్ వేసుకుని మొత్తం ఫారెస్ట్లో వీళ్ళందరినీ సుభలాయ్ సుధాకర్ గారిని, తర్వాత కృష్ణ చైతన్య దమ్ము గారిని, వీళ్ళందరినీ చంపడం ఇదంతా. ఓకే. అది క్లైమాక్స్కి ముందు నాకు చెప్పారనమాట. యాక్చువల్గా మీ చెల్లెల్ని వీడు ఒకప్పుడు పాడు చేశారు వీళ్ళు నలుగురు కలిసి, ప్రతీకారం మీరు తీర్చుకోవడం అనేది దీంట్లో మీ పాత్ర, దీంట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ అని అప్పుడు చెప్పారు. క్లైమాక్స్లో హీరో నేను ఇద్దరం కలిసి ఫైట్ చేయడం, ఫైనల్గా నేను బురదలో పడిపోవడం. సరే కథ అంతా సినిమా చూసిన వాళ్ళకి మీకు బాగానే తెలుసు. సో అది ముందే నాకు చెప్పనందువల్ల ఏంటంటే నాది విలన్ క్యారెక్టర్ అని తెలుసున్నట్టయితే నా చూపుల్లో ఎక్కడైనా దొరికిపోయి ఉండేవాడినేమో ప్రేక్షకుడికి, వీడే విలన్ రా అని అనుకుంటే సినిమా పోయింది. పైగా నాకేంటంటే విశేషం కమీడియన్గా కానీ విలన్గా కానీ ఏదో ఒక రకమైన బ్రాండెడ్ ఆర్టిస్ట్ని కాదు నేను, ఆనాటికి కాదు ఈనాటికి కాదు. అంటే ప్యాథటిక్ వేషాలు సింపథటిక్ క్యారెక్టర్లు వేయాల్సి వస్తే అలాగే చూస్తారు జనం, అలాగే కామెడీ వేషాలు వేసినప్పుడు కమీడియన్గా చూస్తారు, ఒక విలన్ టైప్ కామెడీ వేషం చేసినప్పుడు విలన్గానే చూస్తారు. సో ఏ రకమైన గుర్తింపు లేకపోవడం అనేది ఒక అడ్వాంటేజ్ ఆ వేషానికి. ఓకే. అందుకనే దర్శకులు ముఖ్యంగా ఆయన వంశీ గారు, తర్వాత ఎర్నమూరి వీరేంద్ర గారు ఈ వేషం ఈయనైతే జనం పసిగట్టలేరు. ముఖ్యంగా ఆడియన్స్కి విలన్ ఎవరో తెలిసిపోతే సినిమా అయిపోయినట్టే కదా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు చాలా క్యాల్కులేటెడ్గా క్యారెక్టర్ నాకు కూడా చెప్పకుండా 1-2 చోట్ల ఎక్కడో చూపుల్లో మాత్రం తెలుస్తుంది. అది కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది తప్ప వీడే విలన్ అని అక్కడ సహజంగా విలన్ అంటే ఇలా చూడడం ఇలాంటివి ఏవో ఉంటాయి, చాలా టెంపోతో మాట్లాడడం ఇట్లాంటివి ఉండవు. సో నా పద్ధతిలో నేను చేసుకుంటూ వెళ్ళాను, అది జనానికి డెఫినెట్లీ బాగా నచ్చింది. ఆఖరి నిమిషంలో ఆయన చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యి క్లైమాక్స్ షూటింగ్లో దాన్ని బాగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా యాక్చువల్గా నేను విశాఖపట్నంలో చూశాను. సినిమా రిలీజ్కి నేను అక్కడ వేరే షూటింగ్లో ఉన్నాను, నేను వేలు గారు మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట. సరే రిలీజ్ రోజు పొద్దున్న మాకు షూటింగ్ లేకపోయింది, సరే మార్నింగ్ పోయి షూటింగ్ చేసి వద్దామని వెళ్ళాం. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్, ఎక్స్ట్రాడనరీ. సో ముఖ్యంగా ఆ వేషాన్ని నన్ను ఎన్నుకున్న తీరు, వేషం స్క్రీన్ ప్లే వర్క్ చేసిన తీరు వంశీ గారికి వీరేంద్రనాథ్ గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ సినిమా గురించి, ఆ వేషం గురించి, దాని తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అంత హర్రర్ క్రియేట్ చేసినంత సస్పెన్స్ ఉన్న సినిమా, ముఖ్యంగా అంత సస్పెన్స్ ఉన్న సినిమా మరొకటి రాలేదనే ప్రతి వాళ్ళు చెప్తారు. తర్వాత తూర్పు వెళ్ళారు గురించి, తూర్పు వెళ్ళారు. అంతకుముందు నేను మంచి సినిమాలు 2 సినిమాలు చేశాను, ఆర్ట్ ఫిల్మ్స్. మనం ఎందుకంటాం అంటే అవార్డు నేమ్ చేసి తీసే సినిమాలని ఆర్ట్ ఫిల్మ్స్ అంటారు సహజంగా. ఊరమ్మడి బతుకులు నాకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాల్లో మేజర్ క్యారెక్టర్ నేను యాక్ట్ చేసింది ఊరమ్మడి బతుకులు. ఊరమ్మడి బ్రతుకులు అనేది యాక్చువల్గా సిఎస్ రావు గారు రాసిన నాటిక అది. అదే పేరుతో చాలా చోట పరిషత్తులో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన ఇవన్నీ ప్రైజులు కొట్టింది ఆ నాటిక. అందులో 2 కామందులు కలిసి ఒక కమరి వైఫ్ మీద కన్నేయడం, వాళ్ళిద్దరు కలిసి వాడిని హెరాస్ చేసి పట్టణానికి పంపించేసి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే మానభంగం చేయాలని వీళ్ళు తాపత్రయపడడం, అట్లాంటి కథ. అదే కథ నా జీవితంలో కూడా యాక్చువల్గా జరిగింది. నా భార్య చావుకు కారణం వాళ్ళిద్దరే, పెద్ద కామందు చిన్న కామందు. సో ప్రతీకారం వాళ్ళ మీద తీర్చుకోలేని నిస్సహాయుడిని. సో ఈ పని ఎవరైనా చేస్తే ఆనందించే క్యారెక్టర్ అనమాట. సో అందుకని ఆ పెద్ద కామందు దగ్గర ఈ చిన్న కామందు దగ్గర బీడీలు, సిగరెట్లు, రూపాయి, కళ్ళు తాగడానికి వాటికి డబ్బులు తీసుకుంటూ వాళ్ళ నాశనాన్ని కోరుకునే వేషం అది.
అది ఊరమ్మడి బతుకుల సినిమా మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పశ్చిమామలు అనే ఆ ఊర్లో షూట్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ సినిమా అదృష్టం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ వీకే నేషనల్ లెవెల్లో దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. ఓకే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బంగారు నంది ఉత్తమ చిత్రంగా వచ్చింది. నాకేమో సపోర్టింగ్ యాక్టర్గా నాకు నంది అవార్డు వచ్చింది. ఓకే. ఆ సినిమా దాని తర్వాత దేవదాస్ దాన్ని బిఎస్ నారాయణ గారు డైరెక్ట్ చేశారు. తర్వాత దేవదాస్ కనకాల గారి దర్శకత్వంలో చలిచీమలు అనే సినిమా ఒకటి తీసాం. అది నిడదవోల దగ్గర గోపవరం అనే ఊళ్ళో షూట్ చేసాం. అది కూడా ఆల్మోస్ట్ దాంట్లో కూడా డ్యూయెట్లు ఫైట్లు ఇలాంటివి ఏం లేని సినిమా. ఈ రెండు సినిమాలని న్యూజివీడ్లో ఒక ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారి సాహిత్యం మీద వాటి మీద పరిశోధన చేసిన ఎంఈఎల్ గారని ముత్యాల ముగ్గుకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన. ఓకే. ఆయన చూడడం తటస్థించింది. ఈ రెండు సినిమాలు ఏదో కొత్త వాళ్ళతో యాక్ట్ చేసిన సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఆయన కాలేజీ లెక్చరర్ అక్కడ. ఓకే. ఆయన వాళ్ళు స్టాఫ్ అందరూ కలిసి లెక్చరర్స్ ప్రిన్సిపల్ అందరూ కలిసి చూశారు. స్పెషల్గా షో వేయించుకు చూశారు వాళ్ళు. ఆయన తూర్పెళ్ళేరియల్ సినిమాకి డైలాగ్ రైటర్. ఓకే. సో ఆయన బాపు గారికి చెప్పారు, ఏమండి ఇలాగ కొత్త సినిమాలో నేను చూశాను రాళ్లపల్లి అయినా రాళ్లపల్లి వెంకట నరసింహారావు, రాళ్లపల్లి కాదు అప్పుడు ఇంకా రాళ్లపల్లి కాదు. ఓకే. సో పలానా బాగా చేస్తున్నాడు, మంచి యూజ్ ఉంది, అసలు డైలాగ్గా చెప్పడు, మామూలు మనుషులు మాట్లాడినట్టు ఉంటుంది. డైలాగ్ అనగానే పట్టి చెప్పడం కొంతమందికి అలవాటు. ఆ పట్టులేని నాకు మొదటి నుంచి అలవాటు లేవు. సరే చెప్పిన తర్వాత తూర్పెళ్ళే రైలుకి నాకు కవర్ వచ్చింది. అది కిళక్కే పోకుండా రైలు అని తమిళ్లో భారతీరాజ డైరెక్ట్ చేసిన సినిమా. పెద్ద హిట్, చాలా మంచి సబ్జెక్టు. తెలుగులో ఆయన నాకు ఫోన్ చేసి ఎంఈఎల్ గారు చెప్పారు, ఇలాగా అందులో తూర్పెళ్ళే రైల్లో గౌండ్రమణి వేసిన వేషం మీరు తెలుగులో వేస్తున్నారు బాబు గారు దర్శకత్వం. నాకు అప్పుడు ఏంటంటే సాంగ్ అండ్ డ్రామాటిజంలో జాబ్ చేస్తున్నా. 3 రోజులు క్యాజువల్ లీవ్ కావాలన్నా ఢిల్లీ నుంచి యాక్సెప్టెన్స్ రావాలి. అంటే లీవ్ దరఖాస్తు పెట్టుకున్నాక అది ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీలో వాళ్ళు అప్రూవ్ చేసి మా మేనేజర్కి పంపించాలి. అది హైదరాబాద్ వచ్చిన తర్వాత కానీ నాకు రిలీవ్ చేయరు. ఓకే. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం లేవు. డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సార్ మీరు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సాంగ్ అండ్ డ్రామాటిజంలో. సో వాళ్ళు లెటర్ రిటర్న్గా పర్మిట్ చేస్తే తప్ప రావడానికి అవకాశం లేదు. ఓకే. సో ఈ పరిస్థితిలో వాళ్ళు ఆల్రెడీ ఈస్ట్ గోదావరిలో పులిదిండి, ఉచ్చిలని, దోసకాయలపల్లి ఆ ప్రాంతంలో తూర్పెళ్ళి షూటింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు కబుర్ చేసినా కానీ నేను టైంకి వెళ్ళలేకపోయినా. 2-3 రోజులు లేట్గా నాకు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి కమ్యూనికేషన్ లేట్గా వచ్చింది. సరే తీసుకుని ఈ పాటికి వేషం వేరే ఎవడో వేసేసి ఉంటాడు, మనకు అవకాశం లేదేమో అనుకుని అప్పుడే తర్జన పరిజనలో పడ్డా. 1 month దాదాపు అక్కడ ఉండాలి, ఉద్యోగం పోతుందో ఉంటుందో. కాంట్రాక్ట్ జాబ్, పైగా మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బిలో అది కాంట్రాక్ట్ జాబ్. సో అందువల్ల మనం ఏమాత్రం తోక దాడించడానికి అవకాశం లేదు. వెళ్ళమంటా వద్దంటా అంటే భరణి వాళ్ళు ప్రోత్సహించారు. బాపు గారి సినిమాలో దాంట్లో వేషం వేసిన తర్వాత ఉద్యోగం పోయినా పర్లేదు వెళ్ళండి గురువు గారు. సో ఆ మాటని మిత్రులందరూ స్ఫూర్తి తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెప్పారు, సార్ క్షమించాలి 3 రోజులు ఆలస్యం అయిపోయింది, నాకు ఢిల్లీ నుంచి లీవ్ పర్మిషన్ రావడానికి ఇంత టైం పట్టింది. దాన్నే ఉందండి, మీకోసం అవసరమైతే షెడ్యూల్ నేను మార్చేవాడిని అన్నారు బాపు గారు. ఆయన వాత్సల్యంతో అన్నమాట. సో ఆ సినిమా కమర్షియల్గా కూడా జనంలోకి విపరీతంగా సక్సెస్ అయింది. కాలేజీ యూత్లో నా క్యారెక్టర్ బాగా పాపులర్ అయిపోయింది. అందులో వీడు మరదలు నేర్పిస్తుంటాడు, వేలు అలివేలు మంగ తాయారు, మీ ఎక్కడే, ఇలాంటి డైలాగులు అన్నీ ఉన్నాయి. సో కాలేజీలో అమ్మాయిలు ఎవరినో పెడుతుంటే వాళ్ళని కూడా ఈ కుర్రాళ్ళు అలాగే ఏడిపిస్తుండేవాడు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జగన్ అండి, నేను కనెక్టికట్ నుంచి మాట్లాడుతున్నాను. జగన్ గారు మాట్లాడండి. అయ్యా నమస్తే అండి, నా ఆల్పల్లి గారు ఎలా ఉన్నారండి? నమస్తే సార్, బాగున్నానండి. ఏంటండి చెప్పాలి, అదేనండి అది మీ చాలా సినిమాలు చూసానండి, పాతవి చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఎలా అంటే నాకు బాగా నచ్చింది అయితే అన్వేషణ ఒకటి, శ్రీవారికి ప్రేమలేఖ ఒకటి. అంటే అన్ని సినిమాలు ఉన్నాయి, బట్ నాకు బాగా గుర్తుండేది మాత్రం శ్రీవారికి ప్రేమలేఖలో సారా క్యారెక్టర్ ఉంటుంది, అదొకటి. ప్లస్ ఏమో అన్వేషణలో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి ఆ సినిమా కూడా. ఒకసారి ఆయన అంటే లేడీ స్టైల్ ఆయన చెప్పుకుంటూ పోతే ఆయనతో మీకు బాగా ఇది ఉంది కదండి. అన్వేషణలో ఆ క్యారెక్టర్ ఒకటి, శ్రీవారి ప్రేమలేఖలో ఆ క్యారెక్టర్ ఒకటి, 2 కూడా బాగున్నాయి, బాగా గుర్తుండే నాకు ఇప్పటికీ. అదే టైం అండి, ఆ టైంలో మంచి వేషాలు వచ్చినాయి. అన్వేషణ, అభిలాష, ఇవన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి.
అది కూడా మీది కూడా న్యాచురల్ గా ఉంటుంది యాక్టింగ్ కూడా ఎప్పుడైనా సరే. అంటే ఈ రోజుల్లో అంటే నాట్ కంపేరింగ్ విత్ ఎనీవన్, కానీ ఈ రోజు హాస్పిటల్ చేస్తున్నట్టు ఉంటుంది కదా, అది న్యాచురాలిటీ అనేది రోజు రోజు తగ్గుతుందనే చెప్పాలి. అంతా మా గురుకులండి, అబ్బూరి రామకృష్ణారావు గారు, ఆర్ కృష్ణ గారు, మంత్రి శ్రీనివాసరావు, వాళ్ళ తీర్చిదిద్దిన విధానం చెప్పాలి. అది మీరు అన్నట్టు మీరు కూడా ఇలాంటి చాలా ఏంటంటే సీరియస్ రోల్స్ కూడా చాలా చేశారు, కానీ చాలా వరకు ఇలాంటి హాస్యమైన రోల్స్ అయితే చాలా మంది గుర్తుంటామో, కానీ సీరియస్ రిలేటెడ్ రోల్స్ కూడా మీరు అప్పట్లో ఏంటి నాకు పేర్లు గుర్తుండకపోవచ్చు, కానీ బట్ యూస్ టు వాచ్ ద మూవీస్ వెరీ చిన్నగా ఉన్నప్పుడు చూసాను కొన్ని మూవీస్ నేను బాగా గుర్తుండే అనమాట. ఒకసారి మీరు అన్నట్టు పిల్లల రైలు ఒకటి చెప్తున్నారు కదా, అది లెట్ యూ కంటిన్యూ ఆన్ దాట్. బట్ ఇప్పుడు సితార్లో కానీ అలా చేసిన సినిమా ఒకసారి అభిలాష్ లో. అది ఏంటంటే మీ వాళ్ళని బట్టి చాలా మంది నేర్చుకోవచ్చు అండి. ఈ రోజు ఎంతమంది అంటే ఈ రోజుల్లో ఇదంతా ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది అనుకోండి, ఎంతమంది ఇవన్నీ చూసి ఇలా నేర్చుకున్నారు, సిన్సియారిటీ కానీ ఇవన్నీ కానీ. నేను గడియారం కంటే వేగంగా మనిషి పరిగెడుతున్నాడు, తమకు తెలియదే ఉంది. గడియారం కంటే వేగంగా పరిగెడుతున్నాయి, అయిపోయారు సార్. అంతేనండి, కానీ ఎందుకంటే ఆల్వేస్ ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు. బట్ సరే ఈ రోజులు ఎవరికి అంత టైం లేదు మీరు అన్నట్టు. ఓకేనండి, రాళ్ళపల్లి గారు, జనరల్ గా ఒక ఇంటి పేరుతో పిలిచే కళాకారుడు అంటే మీరే కావచ్చు నాకు తెలిసి. లేదండి, అట్లా అనడానికి వీల్లేదు, ఎందుకంటే అంతకుముందు ధూళిపాల గారు, రేలంగ్ గారు, ఈవెన్ ఘంటసాల గారు ఇంటి పేరు జనరల్ గా అంటే ముక్కామల ఇంటి పేరుతో చాలా మంది, ఈవెన్ మాధవ్ పెద్ద గారు, వీళ్ళందరూ ఇంటి పేరుతో వచ్చిన వాళ్ళే. బట్ ఈ సినిమాకి బాపు గారు ఎందుకంటే ఎంత పెద్ద పేరు మీకు, రాళ్ళపల్లి వెంకట నరసింహారావు, ఎంత పేరు అవసరం అంటారా అన్నారు. మీ ఇష్టం సార్ అన్న, రాళ్ళపల్లి అందం బాగుంది కదా అన్నారు. మీ ఇష్టం అలా కానీ ఉంటారు. అప్పటి నుంచే రాళ్ళపల్లి అనేది పాపులర్. సో నాకు రెండోసారి నామకరణం చేసిన వారు బాపు గారే. అండ్ రాళ్ళపల్లి గారు, ఇప్పటి వరకు మీరు యూనో అటు రంగస్థల నటుడిగా చేశారు, సినిమా నటుడిగా చేశారు, హాస్యపు నటుడిగా చేశారు, తర్వాత యూనో రకరకాల రచయితగా చేశారు, తర్వాత ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా చేశారు. ఇందులో మీకు బాగా తృప్తినిచ్చింది ఏదేంటండి? నాకు అంటే ఏ ప్రొఫెషన్ వైజ్ ఎక్కువ, ఏ ప్రొఫెషన్ వైజ్? ప్రొఫెషన్ వైజ్ నటనే, ఎందుకంటే నేను నటుడిగానే రంగస్థలం మీద మొట్టమొదటి ప్రవేశించాను. ఓకే, కేవలం పరిషత్తులను ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కోసమను మారణ సంసారం రాశాను. ఓకే, అలాగే ఆఫీస్లో ఉన్న కొన్ని పాలిటిక్స్ ఒక స్ఫూర్తినిచ్చి జీవన్ముక్తుడి నాటికి రాయించాయి. అలాగే ఆర్థిక పరిస్థితి పైగా సాంప్రదాయాలకు మనం ఇంకా కట్టుబడి ఉన్నందువల్ల కొంత ముగింపు లేని కథ నాటకం రాయడానికి కారణమైంది. కానీ బేసికల్లీ ఆనాటికి ఈనాటికి నటనలో కూడా నేనేమంటానంటే రంగస్థల నటనకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఓకే, బికాస్ అది ఎందుకో చిన్నప్పుడు పడిపోయింది. నేను పసివాడిగా ఉన్నప్పుడే, ఇప్పుడు 5వ క్లాస్ చదువుతున్న రోజుల్లోనే మా ఊరు పగటి వేషగాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు రోజుకో రకమైన వేషం వేసుకుని ఊరంతా తిరిగేవాళ్ళు. నెలల పాటు అలా రకరకాల వేషాలు, ఏదో తాటక వేషం, ఆంజనేయుడు వేషం, ఏదో ఇతివృత్తం తీసుకుని దాన్ని తర్వాత ఆఖరి రోజున వాళ్ళందరూ ఇంటింటికి తిరిగి బట్టలు, బియ్యం ఇలాంటివన్నీ పోగేసుకునేవాళ్ళు. ఏనాటికైనా వీళ్ళందరూ వాళ్ళని కాకపోతానా అని ఉండేది. పగటి వేషగాడిన వాళ్ళనేది నాకు కోరుకుండేది. సో నటన పట్ల నా ముద్ర ఏంటంటే చాలా బాల్యంలోనే పడిపోయింది దాని మీద ఆ ఉత్సుకత. మా అమ్మగారితో 1-2 సార్లు తన్నులు కూడా తిన్నా, సవా స్కూల్ కాడమ్మా అనేసి నువ్వు ఆ పగటి వేషగాళ్ళు కూడా తిరుగుతున్నావని. అదే కాలక్రమేణా ఏమైందంటే ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్లు వచ్చిన తర్వాత పగటి వేషగాళ్ళకి మాకు తేడా లేదు. ఆ కోరిక ఈ రకంగా తీరిందేమో అనిపిస్తుంది, అంతే కదా. సో నటన అనేది ప్రాధాన్యత ఇస్తాను. దాంట్లోనూ ముఖ్యంగా రంగస్థలం మీద నటించడం అనేది ప్రత్యక్షంగా మనం ప్రేక్షకుల స్పందన మనకి ఎంతో ఉత్తేజాన్ని దాన్ని ఇస్తుంటుంది. అదే ఒక సినిమాలోనూ టీవీలోనూ చేసామనుకోండి, అది రిలీజ్ అయిన తర్వాత జనానికి నచ్చిన తర్వాత ఎప్పుడో మన దాని ప్రతిస్పందన తెలుస్తుంది. అలా కాకుండా రంగస్థలం అలా కాదు. పొరపాటున మనం ఒక తప్పు చేసినా దాని ఫలితం రంగస్థలం మీద అనుభవించాలి. మనం బాగా చేసినా దానికి ప్రేక్షకుల నుంచి ఆశీస్సులు డైరెక్ట్ గా మనం ఆస్వాదిస్తాం. నటనకే ఎక్కువ ప్రాధాన్యత. బాగా వన్స్ మోర్ అని చెప్పేసి ప్రేక్షకుల నుంచి వచ్చినటువంటి సందర్భాలు ప్రేక్షకుల నుంచి సహజంగా ఏంటంటే పద్యాలకు వన్స్ మోర్ అనే స్పందన వస్తుందండి. ఒక ఎవరన్నా పద్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెల్లియు చెల్లగోని ఒక ఆయన ఎవరు పడతాను, లేకపోతే శ్రీ రఘురామ్ అని ఒక ఆంజనేయుడి పద్యం, ఇలాంటి వాటికి సహజంగా వస్తాయి. కానీ
సాంఘిక నాటకాల్లో నాకు తెలిసి వరవిక్రయ నాటకంలో పేరు శాస్త్రి వేషానికి మాత్రం అలా వన్స్ మోర్ 2-3 సార్లు చెప్పాల్సి వచ్చింది. ఓకే, అందులో అరుదు అనమాట వన్స్ మోర్ అంటే పదాల పొందిక కానీ కొంచెం సుదీర్ఘమైన సంభాషణలు కానీ మైథలాజికల్ నాటకాల్లోనే ఎక్కువ ఉంటాయి. సాంఘిక నాటకాల్లో సహజంగా అంత పెద్ద సుదీర్ఘమైన ఉపన్యాసాలు అవి ఉండవు. సో అది జనంలోకి డైలాగ్ వెళ్ళేటప్పటికి వాళ్ళ రెస్పాన్స్ ఏమిటి అనేది మనం గుర్తించడం కష్టం. అది వరవిక్రయ నాటకంలో మాత్రం కొంచెం లెంగ్తీ డైలాగ్ అది. సార్ ఒక్కసారి మన టోరీ ప్రేక్షకుల కోసం. పురుషోత్తమరావు గారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన సొమ్ము 8,000కి 50-100 తక్కువగా ఉంటాయి. ఇప్పుడే నాది నేను వడుకోవాలి అనక వీళ్ళు ఇచ్చేదేమిటి చచ్చేదేమిటి. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత ఇంకా మిగిలి ఉండేదేమిటి ఉద్ధరి. తొలినాడు హడావిడి, మలినాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్ల గోత్రాలు, 5 అప్పగంతలు, 6 అంపకాలు, 7 వంట బ్రాహ్మణ తగువు, 8 రుణదాతు నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిగ్రీ, 14 టమటమా, 15 వేలం, 16 చెప్పాకర్ర. ఇది ఈ రోజుల్లో 16 రోజుల పండగ. కాబట్టి వెళ్ళి కదిపి చూస్తాను. అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత తండ్రి పడే అవస్థలు ఏమిటనేది పేరు శాస్త్రి క్యారెక్టర్ ద్వారా చెప్పించారు అందులో ఆయన. ఈ డైలాగ్ వన్స్ మోర్ కంపల్సరీ వచ్చేది. ఇది ఎప్పుడు ఎన్నిసార్లు నేను ఆ నాటకానికి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దగ్గర 20 సార్లు వేసి ఉంటా వరవిక్రయం. ఈ వరవిక్రయంలో పేరు శాస్త్రి వేసిన నేను ఇప్పటికి 20 టైమ్స్ వేసా. ఈ డైలాగ్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వన్స్ మోర్ అంటారు. ఎన్నిసార్లు అని చెప్పమంటారండి అనడం మళ్ళీ చెప్పడం డైలాగ్ ఏదో చిన్న డైలాగ్ యాడ్లీ వేసుకుని. సో ఆ ప్రకారంగా మొత్తానికి ఇంకా భగవంతుడి దేవాల మంచి మంచి నాటకాలు వేయాలి, మంచి మంచి క్యారెక్టర్ స్టేజ్ ప్రెజెంట్ చేయాలి. యూత్లో ముఖ్యంగా యువతలో నాటకాల పట్ల ఆసక్తి బాగా పెరగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలంటారు పెరగాలంటే? సాధనేనండి. ముఖ్యంగా ఏంటంటే నాటకం అనేది ఒక లిమిటెడ్ ఆడియన్స్ మనం ప్రదర్శిస్తున్నాం. పైగా ఆర్థికంగా దీని ద్వారా 10 రూపాయలు వచ్చే అవకాశం లేదు. సో కాబట్టే యువతలో దాని పట్ల ఏమైనా అంత ఉత్సాహాన్ని చూపించట్లేదేమో అని నేను భావిస్తున్నా. సహజంగా యాక్టింగ్ అనగానే ప్రతి వాళ్ళు మన వాళ్ళు టీవీలో అవకాశం లేకపోతే సినిమాలో అవకాశం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఎందుకని ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఆర్థికంగా కొద్ది గొప్ప 4 రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది కనుక. అలా కాకుండా నాటకం అనేది ఒక తపస్సుగా, నాటకంలో నటించడం అనేది ఆ సాధన మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనే ముందు చూపుతోటి ఆలోచనతోటి కనుక ఎవరైనా కృషి చేసినట్టయితే తర్వాత వాళ్ళు టీవీలోనూ రాణించవచ్చు, సినిమాల్లోనూ రాణించవచ్చు. దానికి ఉదాహరణగానే చెప్పాలంటే నా కెరీర్ వైజ్ నేనే చెప్పుకోవాలంటే ఇప్పుడు 1960 నుంచి నాటకాలు వేస్తున్నాను. 74లో మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వెళ్ళాను. తర్వాత నాటకాలు వేస్తున్నా, సినిమాలు వేస్తున్నా. ఇప్పటికీ ఓ నాటకం వేయడం అంటే మనం మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం అంత మంచి స్ఫూర్తిని ఇస్తుంది కనుక యువత నాటకాల పట్ల కూడా ఆ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళు కూడా పాల్గొనాలి. నాటకం అనేది జీవకళ కనుక దాన్ని బతికించాలి, దాన్ని బతికిస్తూ ఉండాలి. ఈ మధ్య చాలా పరిషత్తు కోసం నాటకం కాదు, ప్రజల కోసం నాటకం, ప్రేక్షకుల కోసం నాటకం అనేది గుర్తించి తరచుగా ముఖ్యమైన పట్టణాలు మనకి ముఖ్యంగా అన్ని చోట్ల రంగస్థలాలు లేకపోవచ్చు, కనీసం మన చోట విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు ఇలాంటి చోట్లైనా నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళు యాక్టివేట్ చేసుకోవడానికి వీలవుతుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా యువతకు చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగా చెప్పారండి. నిజంగా కూడా అంటే పరిషత్ కోసం నాటకం కాదు, ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం అండి. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 850 పైగా చిత్రాలు నటించారు మీరు. అంటే మీకు బాగా నవ్వొచ్చినటువంటి సన్నివేశం అండ్ బాగా ఒక డిఫరెంట్ అనుభవం ఏ సినిమాలో జరిగింది? ఏదో హాస్యానికి సంబంధించి అలా చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఫస్ట్ క్లిప్పింగ్ విన్నాం ఒకటి, సీతమ్మ పెళ్ళి. అది హాస్య సన్నివేశం. తూర్పెళ్ళి రైల్లోనే యాక్చువల్గా చెప్పాలంటే బాగా పెళ్ళిన మొట్టమొదటి హాస్యరస ప్రధానమైన వేషం అది ఒకటి. విలన్ క్యారెక్టరే దానికి. చెప్పుకుంటూ పోతే కేవలం నేను బ్రాండెడ్ ఆర్టిస్ట్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే కేవలం కమెడియన్ అయితే వీటన్నిటిలోని ఇన్ని సినిమాల్లోనూ పలానా వేషం చాలా బాగుందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు. అలా కాకుండా నా గ్రాఫ్ ఏమిటో టిపికల్గా ఒక కమెడియన్గా స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరి ఇందులో కామెడీ విలన్ అయ్యి సో దీనికి ఒక ఏమంటారు గమ్యం ఏమిటో తెలియట్లే. అంటే రకరకాల క్యారెక్టర్ అటు సంగీతంలో కానివ్వండి, ఇటు వేరే విషయాల్లో కానివ్వండి చాలా క్యారెక్టర్స్ వేశారు కదా. లాయర్గా ఎక్కువసార్లు కనబడ్డారు కొన్ని సందర్భాల్లో. లాయర్గా ప్రతిఘటన ఒకటి, తర్వాత 2-3 సినిమాలు ఉన్నాయి బడ్జెట్ పత్రం అలాంటివి. బట్ ఎక్కువగా వేసినవి మ్యాక్సిమం పోలీసులు, రిక్షావాడు,
తాగుబోతు క్యారెక్టర్లు ఇలాంటివి నిజం చెప్పాలంటే ఎక్కువ. అంటే బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళ జనరల్ ఒక తాగుబోతు క్యారెక్టర్ చేసేటప్పుడు, క్యారెక్టర్ వేసేటప్పుడు? సార్ ప్రపంచమే ఒక విశ్వవిద్యాలయం సార్. విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ అని మన వాళ్ళు అంటారు, నా ఉద్దేశం అలా కాదు. ప్రపంచం ఒక విశ్వవిద్యాలయం, అందుకే విశ్వమే విద్యాలయం. మన కళ్ళ ఎదురుగుండా ఉన్న ప్రతి మనిషి మాట్లాడే తీరు మనకు ఒక లెసనే. మనకి కళ్ళ ఎదురుగుండా వాళ్ళ ప్రవర్తన అంతా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మనం అబ్జర్వ్ చేస్తున్నాం, వాడికి తెలియకుండానే మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. అట్లాగా మనం రోడ్డు మీద పెడుతుంటే అడుక్కునే వాడి దగ్గర నుంచి, ఒక పోలీసు వాడి దగ్గర నుంచి, ఒకళ్ళని కాదు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొన్ని లక్షల కోట్లు మనకు మనుషులు కనపడుతుంటారు. ఒకళ్ళతో ఒక వాయిస్లో పెక్యులారిటీ ఉంటుంది, ఒక చూపులో పెక్యులారిటీ ఉంటుంది, నడకలో పెక్యులారిటీ ఉంటుంది. ఇట్లాగా అందుకే కళాకారుడు నిరంతర విద్యార్థి అంటారు. ప్రభుత్వం వారు ఏదైనా బహుమతులు ఇవ్వచ్చు, ఇంకో డిగ్రీలు ఇవ్వచ్చు, ఇంకోటి సంపాదించవచ్చు, అవన్నీ కాదు ప్రధానం. మనిషి జీవితాంతం, మనిషి సంగతి వదిలేయండి, ముఖ్యంగా కళాకారుడు జీవితాంతం వాడు విద్యార్థి. ఓకే. వాడు సంగీతం బాగా పాడేవాడికి యాక్టింగ్ రాదు కదా, యాక్టింగ్ బాగా చేసేవాడు అందరూ సంగీతం బాగా పాడలేరు కదా, వీళ్ళిద్దరూ డ్యాన్స్ బాగా చేయగలరా? సో కళ అనేది ఒక సాగరం లాంటిది కదా. సో అందువల్ల ఏంటంటే కళాకారుడు నా దృష్టిలో ఎప్పుడు నిరంతర విద్యార్థి. ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. మనకు ఉన్నదే టైం లిమిట్. జీవితం అనే కొద్దిపాటి ఆ కళలోనే ఎన్ని మనం సాకారం చేసుకోగలం, ఎంత నేర్చుకోగలం, అది ముఖ్యోద్దేశంగా ప్రతివాడు ముందుకు సాగాలి. వండర్ఫుల్ అండి. చివరిగా టోరీ లిజనర్స్ కోసం, శ్రోతల కోసం ఆ చిలక తత్వవేత్త అనేది మళ్ళీ ఒక్కసారి చెప్పండి. తాత్వికత ఏంటి చిలకకు సంబంధించి? పోయి ఈ పాట పాడుతున్నాడు అనుకుంటారేమో. చివరిగా సైన్ ఆఫ్ లో మనం చెప్పిద్దాం. ఇల్లు ఇల్లు నీయేవు, ఇల్లు నాదనియేవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములు, కట్టె ఇల్లున్నదే చిలుక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కన్న తల్లెవ్వరే చిలక, నిన్ను మోసేరు నలుగురు, వెంబడిని 10 మంది, వెంటనెవరు రారు చిలక, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్ళకు రామ చిలక, మూళ్ళ బ్రతుకునకు మురిసే పుత్రుల్లేవు, ముందుగతి కానవే చిలక, ముందుగతి కానవే చిలక. వండర్ఫుల్ అండి రళుపల్లి గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చేసి ఇంతమంది కాలర్స్తో మాట్లాడారు, ఎలా ఫీల్ అయ్యారు సార్? నాకు చాలా 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 ఆనందంగా ఉందండి. దేశం నుంచి కూడా ఎక్కడో నా మీద అభిమానంతో, వాత్సల్యంతో వాళ్ళు అంత దూరం నుంచి ఫోన్ చేస్తున్నారంటే, ముఖ్యంగా మీ తెలుగు1.com వారికి ముఖ్యంగా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు. వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు మీకు తెలియజేసుకోవాలి. అభిమానంతో నాతో మాట్లాడిన వారికి, నాతో మాట్లాడకపోయినా ఈ కార్యక్రమాన్ని చూస్తూ నన్ను ఆశీర్వదిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరి ఆశీస్సులతో, భగవంతుడి అనుగ్రహంతో ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో. ఇక్కడ ఆ కళాకారుడు అనేవాడు ఎప్పుడు తృప్తి పడకూడదు, తను సాధించిన దాంతో. నిరంతర విద్యార్థి కనుక ఇంకా ఏదైనా సాధించాలి. మీ అందరి ఆశీస్సులతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాళ్ళపల్లి గారు. విన్నారు కదా, అంటే ఈ రోజు అంటే ఆల్మోస్ట్ రాళ్ళపల్లి గారు 850 పైగా చిత్రాల్లో నటించారు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయనలో ఉన్నటువంటి మరో కోణం రంగస్థల నటుడిగా ఈరోజు మనం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. అన్ని రకాలు కూడా కవర్ చేసాము. రేపు మరో డిఫరెంట్ సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ ఆర్జే మామ మహేష్. అంతవరకు గుడ్ నైట్.